హరే కృష్ణ. సమ్ ప్రాబ్లం వచ్చి ఇంటర్నెట్ ద్వారా కట్ అయిపోయింది. జస్ట్ ట్రైయింగ్ టు రీకనెక్ట్. హరే కృష్ణ. సమ్ ప్రాబ్లం వచ్చి ఇంటర్నెట్ ద్వారా కొంచెం బ్రేక్ అయింది కనెక్షన్. हरे कृष्णा. विशाल प्रभु प्रभु जी सम प्रॉब्लम केम एंड वो कट हो गया जो हमारा रेगुलर चल रहा था लाइव एंड वो रिज्यूम भी नहीं हो रहा है, वो चला गया पूरा ही. तो मैं अभी अगेन न्यू लाइव आई स्टार्टेड ऑलरेडी. उसको लिंक्स आपको व्हाट्सएप में डाल दीजिए एंड दैट वुड बी ईजियर. ओके. एंड वो टाइटल भी लगा सकते हैं. टाइटल कुछ नहीं लगा क्योंकि फास्टली मैं ऑन कर दिया. ओके. హరే కృష్ణ. ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాం భక్తులందరూ ఇక్కడ మళ్ళీ బ్యాక్ రావడానికి. ఎందుకంటే సమ్ ప్రాబ్లం వచ్చి ఇంటర్నెట్లో కొద్దిగా కట్ అయిపోయింది, బ్రేక్ అయిపోయింది కనెక్షన్. అందుకే నేను ఫ్రెష్గా ఇంకో లైవ్ తీసాను అనమాట ఇప్పుడే. సో ఇంకో లైవ్ సెషన్ స్టార్ట్ చేశాను. సో దాని కంటిన్యూషన్ మనం ఈరోజు స్టార్ట్ చేద్దాం, కంటిన్యూ చేద్దాము మనం ఈరోజు చర్చ. ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాం అంతే. హరే కృష్ణ. భక్తులందరూ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఒకసారి వాట్సాప్ వేరే వాళ్ళ భక్తులు కూడా చెప్పొచ్చు. అంటే మీ దగ్గర కనెక్షన్స్ ఉంటే ఒకసారి వాట్సాప్ చూసుకోమనండి. అక్కడ ఇంకో లింక్ వచ్చింది, లేకపోతే మన ఛానల్లో కూడా లైవ్ నడుస్తుంది, అక్కడ నుంచి కూడా జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. కొంచెం డివోటీస్ అందరూ 85 డివోటీస్ వచ్చారు లైవ్లోకి. వాళ్ళు ఇక్కడ ట్రాన్స్ఫర్ షిఫ్ట్ అయిపోతే మనం స్టార్ట్ చేసొచ్చు వెంటనే. ఓకే. మన భక్తులకి యూఆర్ ఏబుల్ టు అంటే మీకు తెలిసిపోతుంది లింక్ మీకు. ఓకే, 26 మెంబర్స్ వరకు ఇప్పటి వరకు వచ్చారు. ఓకే, వీళ్ళు ఇంకొక 1-2 మినిట్స్ వెయిట్ చేద్దామంట. 29 నైస్. మీకు లింక్ విశాల్ శర్మ ప్రభు వాట్సాప్లో పోస్ట్ చేశారు. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు వచ్చేయచ్చు, మళ్ళీ జాయిన్ కావచ్చు సెషన్లోకి. హరే కృష్ణ. సో ఇక్కడ మన చాలా డివోటీస్ వచ్చేస్తున్నారు. ఓకే, నైస్, వెరీ నైస్. ఓకే, మనం ఇంకా నాకు తెలిసి ఇప్పుడు అందరికి డివోటీస్కి అర్థమవుతుంది అనుకుంటా. ఐ థింక్ దే గాట్ ద లింక్. హరే కృష్ణ. సో మనము ఈరోజు ఈ 9 స్టేజెస్ భక్తిలో మనకి 9 స్టేజెస్ ఉన్నాయన్నమాట. నేను మళ్ళీ ఒక్కసారి 1-2 మినిట్స్ రిపీట్ చేస్తాను, ఎందుకంటే అప్పుడు డివోటీస్ కూడా వచ్చేస్తారు. మళ్ళీ ఆ వీడియో కూడా నాకు తెలియదు అది ఉందో లేదో, అందుకని ఐ జస్ట్ రిపీట్ ఇట్.
ఓకే, మీరు లింక్ని కూడా మీరు ఎవరైనా డివోటీస్ ఇంకా మీకు రాలేదు అని తెలిస్తే వాళ్ళతో షేర్ చేసుకోండి. వాట్సాప్లో కూడా ఉంది, ఇక్కడ కూడా పెట్టారు పరమేశ్వర్ ప్రభు, ఇంకా రసరాజ్ ప్రభు కూడా పెట్టారు లింక్ వాట్సాప్లో, మీరు చూసుకోండి ఒకసారి. మీరు వచ్చిన వాళ్ళకి మాత్రం ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దామంట. ఇంకా ఆలస్యం చేయకుండా 5 minutes అయిపోయింది మనం వెయిట్ చేయబట్టి. 40 డివోటీస్ వరకు వచ్చేసారు, ఇంకా మిగతా వాళ్ళు కూడా జాయిన్ అవుతారని ఆశిస్తూ మనము స్టార్ట్ చేద్దామంట. సో ఈరోజు మనము డిస్కస్ చేసే దాంట్లో, అంటే చర్చించుకునే దాంట్లో ముఖ్యంగా ఈ 6 శ్లోకాల్లో ఈ 9 స్టేజ్లు, ఎలా మనం భక్తిలో ప్రగతి సాధించవచ్చు అంటే మనకు ఐడియా ఉండాలి, అసలు మనం ఎలా ప్రగతి సాధించాలి, ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, భక్తిలో ఎదగాలి అంటే మన ఫస్ట్ స్టేజ్ ఏంటి, ఎలా స్టార్ట్ చేయాలి భక్తి. ఒకవేళ మనం ఇంకా భక్తి స్టార్ట్ చేయకపోతే ఆ భక్తిని మన జీవితంలో ఎలా మనం స్టార్ట్ చేయాలి, ఆ స్టార్టింగ్ స్టేజ్ ఏంటి, తర్వాత ఎలా స్టేజెస్లో మనం ఎదగాలి, ఒక్కొక్క స్టేజ్లో జరిగే మార్పులు లక్షణాలు అవి మనకు సంక్షిప్త రూపంలో ఇక్కడ ఇచ్చారు. మనం కొద్దిగా చర్చించుకుందాం దాన్ని ఎంత వీలైతే అంత మన సమయంలో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మన డివోటీస్ అందరూ వచ్చేస్తున్నారు, వాళ్ళకి లింక్ దొరికిపోయింది అనుకుంటా. సారీ ఫర్ ద ఇంటరప్షన్, క్షమించాలి, ఎందుకంటే ఆ ఇంటర్నెట్లో నాకు కూడా తెలియదు ఏమైందో, సడన్గా కట్ అయిపోయింది. మేబీ సమ్ నెట్వర్క్ ఇష్యూ ఉండొచ్చు, అందుకనే మళ్ళీ ఫ్రెష్ లింక్ స్టార్ట్ చేసి మేము ఇది వీడియోని టెలికాస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. మీ ఓపికకి ధన్యవాదాలు. మాతో పాటు ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు మనం స్టార్ట్ చేద్దాం ఈరోజు శ్లోకం, ఎందుకంటే రికార్డ్ అవుతుంది ఈ వీడియో అంతా, కాబట్టి ఒకవేళ మీరు కొద్దిగా లేట్ జాయిన్ అయినా తర్వాత మీరు రికార్డింగ్ చూసుకొని స్టార్టింగ్ పార్ట్ మీరు వినేయచ్చు. నేను ఇంకా ఇప్పటివరకు ఏం స్టార్ట్ చేయలేదు, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను శ్లోకాన్ని. ఈరోజు శ్లోకాన్ని 16వ నంబర్ శ్లోకం మనం స్టార్ట్ చేద్దాం పారాయణం. ఓకే, 16వ నంబర్ శ్లోకం. శుశ్రూషో శ్రద్ధధానస్య వాసుదేవా కథారుచిః స్యాన్మహత్సేవయా విప్రా పుణ్యతీర్థాని సేవనాత్. ఇక్కడ ఏమంటున్నారంటే మనకి ఈయన మన సూత గోస్వామి ఇక్కడ శౌనకాది ఋషులకు చెప్తున్నాడు ఏమని, ఓ ఋషులారా, ఇక్కడ వీళ్ళకి ఏమని చెప్తున్నారంటే శుశ్రూషో శ్రద్ధధానస్య వాసుదేవా కథారుచి శ్యాన్మహత్సేవయా విప్ర పుణ్యతీర్థ నిసేవనాత్. సో ఎప్పుడైతే మనము శుద్ధ భక్తులకి ఎవరికైతే వాళ్ళని అంటారు మహత్ సేవయ పుణ్యతీర్థ నిసేవనాత్, అంటే ఎంతో మహానుభావులు శుద్ధ భక్తులకి మనం ఎప్పుడైతే సేవ చేస్తామో, వాళ్ళని మనం సేవిస్తామో, ఏదో విధంగా వాళ్ళకి ఒక సేవ హెల్ప్ చేసామనుకోండి, అప్పుడు మనకి ఈ భగవంతుడి యొక్క కథను, భగవంతుడి యొక్క విషయాలను, భగవంతుడి యొక్క శిక్షల పట్ల మనకు వినడానికి ఆసక్తి కలుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలామంది అనుకుంటారు, చాలామందికి డౌట్ ఉంటుంది, మాకు ఇంట్రెస్ట్ లేదు వినడానికి, మాకు ఆసక్తిగా ఏమీ లేదు ఈ భాగవతము ఈ గీత వినడానికి, క్లాస్ వినడానికి, ఎందుకలా మాకు ఆసక్తి కలగడం లేదు అంటే, దీనికి ఇక్కడ ఎలా ఆసక్తి మనం పెంపొందించుకోవాలి, ఆసక్తిని మనం పెంచుకోవాలి అని ఇక్కడ ఇచ్చారనమాట. శుశ్రుతో శ్రద్ధధానస్య, ఒకవేళ మనకు శ్రద్ధతో మనము శ్రవణం చేయడానికి మనం అంటే శ్రవణం చేయగలగాలంటే వాసుదేవ కథ రుచి, వాసుదేవ యొక్క కథ పట్ల మనకు రుచి ఉత్పన్నం అవ్వాలంటే మనం ఏం చేయాలంటే ఎంతో శ్రద్ధగా మనము మహత్సేవయా మహత్సేవయా విప్ర పుణ్యతీర్థ నిషేవనాథ్. ఎందుకంటే వాళ్ళు ఎంత శుద్ధులంటే, శుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏ అనర్థాలు ఉండవు అనమాట. మనము చాలాసార్లు చెప్పుకున్నాం ఇప్పటివరకు, ఈ 6 అనర్థాలు ఏవైతే ఉన్నాయో అవి ఏమీ ఉండవు, ఏ చెడు అలవాట్లు ఉండవు. వాళ్ళు ఎప్పుడు భగవత్ చింతనలో భగవంతుని యొక్క ప్రేమతో నిండి ఉంటారనమాట. సో ఇక్కడ మన ప్రభుపాదులు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏంటంటే, మనం ఎప్పుడైతే వాళ్ళకు సేవ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళలో ఉన్న భగవంతుడి పట్ల ఆసక్తి, వాళ్ళకి చాలా ఆసక్తి, ఎప్పుడు ప్రత్యేక సమయంలో ప్రభుపాదులు వారిని ఎవరు అడిగారు, ఎలా నేను గుర్తించాలి శుద్ధ భక్తుడు అంటే ఎవరు, గురువు అవ్వడానికి అర్హత ఎవరు, అది నేను ఎలా గుర్తించడం అని ఒకసారి ప్రభుపాదులు అడిగితే ప్రభుపాదులు వారు అన్నారు, చాలా సింపుల్. కానీ మీకు తెలుసుకోవాలంటే ఎల్లప్పుడూ ఆయన కృష్ణుడిని చింతిస్తూ ఉంటాడు, కృష్ణుడి గురించే మాట్లాడతాడు, కృష్ణుడి గురించే ఆలోచిస్తాడు, భగవంతుడి గురించే చర్చ చేస్తాడు, భగవంతుడికి సంబంధించిన విషయాల మీదనే ఆయన యొక్క ధ్యానం, ఆయనకు భగవంతుడు ఎలా సేవ చేయాలని భగవంతుడికి సంబంధించిన విషయాల మీదనే ఆయన ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటాడు.
ఇలా ప్రభుపాదుల వారు చెప్తారనమాట. అది ఇక్కడ శ్లోకంలో కూడా మనము చూసుకోవచ్చు, ఇక్కడ శ్లోకాల్లో కూడా మనం చూస్తాము, భాగవతంలో కూడా. సో మెయిన్ ఇదనమాట. మనం ఎలా తెలుసుకోవాలి శుద్ధ భక్తులు అంటే, వాళ్ళు ఎప్పుడు భగవంతుడి చింతలో, భగవంతుడి సేవలో, భగవంతుడి ధ్యానంలో ఉంటారనమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళకి మనం ఎప్పుడైతే ఎవరైతే ఇది సాంగత్యం అనమాట, సాధువుల యొక్క సాంగత్యం ఎందుకు తీసుకోవాలంటే, వాళ్ళలో ఉన్న ఆ ఆసక్తి భగవంతుడి పట్ల శ్రద్ధ, వాళ్ళకి ఎంత శ్రద్ధ ఉందో ఆ శ్రద్ధ అందులో కొంచెమన్నా మనకి అది వస్తుందన్నమాట. మనం ఎలా సంఘాత్ సంజాయితే కాం, మనం దేనితో ఒకవేళ విషయ వస్తువులతో మనం సాంగత్యం చేశామనుకోండి, అప్పుడు మనకి ఆ విషయ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఒకవేళ మీరు తాగుబోతులతో సాంగత్యం చేశారనుకోండి, అప్పుడేమవుతుంది, ఎవరైనా తాగుబోతులతో సాంగత్యం చేస్తే వాళ్ళు తాగుబోతులు తయారవుతారు, అవునా? అలాగే మనం శుద్ధ భక్తులతో సాంగత్యం చేస్తే, వాళ్ళకు సేవ చేస్తే అప్పుడేమవుతుందంటే మనకు కూడా వాళ్ళలో ఉన్న ఆ లక్షణాలు, శుద్ధ భక్తుల యొక్క లక్షణాలు, ఆ భగవంతుడి పట్ల భక్తి శ్రద్ధ అనేది మన దాంట్లో కూడా మెల్లిమెల్లిగా ప్రవేశిస్తుంది, మన హృదయంలోకి కూడా. అదనమాట మెయిన్. సేవ అంటే ఏంటి? చాలామంది అనుకుంటారు భగవంతుడి భక్తుల యొక్క సేవ చేయడం అంటే ఏంటి. 2 రకాల సేవ ఉంటుంది, వాపు సేవ, వాణి సేవ. వాపు సేవ అంటే పర్సనల్గా వాళ్ళకు ఏమైనా ప్రసాదం వండి పెట్టడం, లేకపోతే వాళ్ళ యొక్క ఏమైనా అరేంజ్మెంట్స్ చేయడం, వాళ్ళ యొక్క సేవలకు, వాళ్ళ యొక్క సపోజ్ వాళ్ళు క్లాస్ ఇస్తున్నాం అనుకోండి, క్లాస్కి సెటప్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళ అలా ఎన్నో వాళ్ళు చేసే సేవలు, భగవంతుడికి ఎన్నో సేవలు చేస్తారు. వాళ్ళు భగవంతుడికి ఆరాధన చేస్తున్నారు, అర్చన చేస్తుంటే దాంట్లో మనకి హెల్ప్ చేయడం, వాళ్ళని హెల్ప్ చేయడం, అలా వాళ్ళు చేసే అన్ని భక్తి కార్యాల్లో మనం వాళ్ళకి ఏదో విధంగా మన సామర్థ్యం అనుసారంగా మనం వాళ్ళకి సేవ చేయడం అన్నమాట. అదొకటి వాపు సేవ, పర్సనల్గా సేవ చేయడం. మనం ఫిజికల్గా వెళ్ళి మనం శరీరంతో కొన్ని సేవలు చేయడం అన్నమాట, మనం ఇన్వాల్వ్ అయ్యి. ఇంకొకటి వచ్చేసి వాణి సేవ. వాణి సేవ అంటే వాళ్ళు మనకి చాలా ఉపదేశాలు ఇస్తారు. ఫస్ట్ ఏంటంటే అది వినాలి మనం, అది ఫస్ట్ సేవ, శ్రవణం. అది విన్న తర్వాత వాటిని మన జీవితంలో మనం ఆచరించాలి. దాని తర్వాత వాటిని ఇంకొకరికి మనం ప్రచారం చేయాలి. లేకపోతే ఇక్కడ ప్రభుపాదుల వారు అసలు ఎవరైతే ఇలా మహాను భక్తులు ఉంటారో, మహాత్ములు ఉంటారో, శుద్ధ భక్తులు ఉంటారో, భగవంతుడి యొక్క సేవకులు వాళ్ళు, భగవంతుడి యొక్క సేవకులు కాబట్టి భగవంతుడి యొక్క ప్రాతినిధ్యం తీసుకొని భగవంతుడి యొక్క విషయాలను, వాళ్ళ శిక్షలను, భగవంతుడి శిక్షలు అందరికీ చెబుతున్నారు. వారికి మీరు సహాయపడాలి. ఒకవేళ మీరు అలా సహాయపడితే, వాళ్ళకి ఏదో విధంగా మీరు సహాయం చేస్తే, అప్పుడు భగవంతుడు చాలా ప్రసన్నులవుతారు. ఎందుకంటే భగవంతుడికి కృష్ణుడు గీతలో చెప్తాడు అనమాట. ఏమని చెప్తాడు భగవంతుడు? కృష్ణుడు, నాకు ఎవరంటే చాలా ఇష్టం అని భగవద్గీతలో ఎవరంటే చాలా ఇష్టం అని చెప్తాడు. 18.69 18వ అధ్యాయంలో 69వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తాడంటే, నాకు ఎవరైతే నా యొక్క ఈ భగవద్గీతని, ఈ శిక్షలను, ఎవరైతే నా గురించి, నా లీలలను, గుణరూపాల మహిమలు అన్నిటినీ, నా గురించి సంబంధించిన విషయాలని, నా యొక్క శిక్షలని ఎవరైతే ప్రచారం చేస్తారో వాళ్ళంటే నాకు ఎంతో ప్రియం, ఎంతో ప్రియులు. ఎందుకలా అంటారు మనం అర్థం చేసుకోవాలి ఈ విషయంలో. అది భగవంతుడు అంటే, భగవంతుడు ఏంటి, ఎప్పుడు ఆయన గురించి ఎవరైనా అడ్వర్టైజింగ్ చేస్తే, మార్కెటింగ్ చేస్తే వాళ్ళని బాగా నచ్చుతారు వాళ్ళకి. అలా కాదు. ఎందుకు? భగవంతుడికి ఏం లాభం? భగవంతుడి యొక్క శిక్షలను, మరి భగవంతుడి యొక్క లీలలను, భగవంతుడి యొక్క విషయ సంబంధాలన్నీ ఎవరైనా ప్రచారం చేస్తే అప్పుడు భగవంతుడికి వచ్చే లాభం ఏంటి? భగవంతుడికి ఏం లాభం లేదండి, మనకే లాభం. ఇక్కడ బద్ధజీవులకు లాభం. ఎందుకంటే భగవంతుడు మన పరమపిత, ఆయన చూస్తున్నాడు. మనమందరం ఇక్కడ ఎన్నో దుఃఖాలను అనుభవిస్తూ, ఎంతో కష్టాలను అనుభవిస్తూ, ఈ మన యొక్క పరిస్థితి, మన యొక్క దుస్థితిని చూసి భగవంతుడు కరుణామయుడు కాబట్టి ఆయన అది తట్టుకోలేక ఆయన యొక్క సేవలను, శుద్ధ భక్తులను మన ఆధ్యాత్మిక జగతం అంటే భగవద్ధామం నుంచి పంపిస్తారనమాట. ఇలా మన ప్రభుపాదులు వారిని కూడా పంపించారు. అలా ఎంతోమంది మన ఆచార్యులు కూడా అలా వచ్చారనమాట, మన మానవ జాతిని ఉద్ధరించడానికి, అంటే మానవ జాతికి ఈ యొక్క భగవంతుడి యొక్క శిక్షలను అందించడానికి, భగవంతుడి యొక్క భక్తులుగా అవ్వడానికి. అలా అయితే ఏమైందంటే భగవంతుడి పట్ల మనం ఆసక్తి మనం పెంచుకుంటే, భగవంతుడి యొక్క శిక్షలను విని మనం పాటిస్తే, మనం ఒక శుద్ధ భక్తులమై భగవద్ధామానికి, ఈ యొక్క జీవితం యొక్క లక్ష్యం అదే. మనం మరణించే సమయానికి మనం శుద్ధ భక్తులు కాకపోయినా ఎంత వీలైతే అంత మన సామర్థ్యం అనుసారంగా సిన్సియర్గా, నిజాయితీగా మనం భక్తి చేసుకుంటే, అప్పుడు కృష్ణుడు అంటాడు, అప్పుడు మీరు నిజాయితీగా భక్తి చేయండి, మీరు ఏమైనా లోపాలు ఉంటే అవి నేను సరిదిద్దుతాను, మీరు కంగారు పడకండి.
సో మనము ఏం కంగారు పడకుండా మనం మాత్రం నిజాయితీగా మన తరఫున మన సైడ్ నుంచి మనం భక్తి చేయాలి. అది ఎలా చేయాలి అనే దాని గురించి ఇక్కడ మనకు శిక్షణ భాగవతంలో ఇస్తున్నారు. ఈరోజు మనం ఫస్ట్ స్టేజ్ చూసామంట. ఫస్ట్ స్టెప్, ఇందులో 3 విషయాలు ఉన్నాయి. ఏంటి? శుశ్రూషో అంటే వినడం, ఓకే. ఇంకొకటి శ్రద్ధధానస్య అంటే శ్రద్ధతో, మనకి శ్రద్ధ కావాలి, భగవంతుడి యొక్క కథని వినాలి. ఇంకోటి ఏంటి? సాధుసంగ, సాధువు యొక్క సాంగత్యాన్ని మనము తీసుకోవాలి, మరి వాళ్ళకి సేవలు చేయాలి. ఇప్పుడు ఏమైంది? ఈ 3 చేస్తే ఏమవుతుందంటే మనకి ఇంకా భగవంతుడి పట్ల, భగవంతుడి రుచి, భగవంతుడి విషయాలు, వాసుదేవ కథా రుచి, వాసుదేవుని యొక్క కథ వినడానికి మనకెంతో రుచి ఉత్పన్నమవుతుంది మెల్లిగా. అలా అనమాట. అప్పుడు ఈ 3 స్టేజెస్ యాక్చువల్లీ శ్రద్ధ, మన 9 స్టేజెస్ నేను ఒకసారి చెప్తాను, తర్వాత మీకు ఈ శ్లోకాల్లో అవి ఎలా మనకి అన్నీ ఉన్నాయో అది కూడా మనం చర్చిద్దాం. ఆదౌ శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ అంటే ఈ 3 స్టేజెస్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఆదౌ శ్రద్ధ అంటే ఫస్ట్ మనకి కొద్దిగా శ్రద్ధ ఉండాలి, అంతేనా? మనం సాధు సాంగత్యం చేయడానికి అంటే వాళ్ళ సాంగత్యం తీసుకోవాలనుకుంటున్నాం, అంటే వాళ్ళ నుంచి మనం ఏదో వినాలనుకుంటాము, భగవంతుడి కథలు, వాళ్ళు ఏం చెప్తా వినాలనే ఆలోచన ఒకటి ఉంది. ఇంకోటి వాళ్ళకి ఏదో సేవ చేద్దాం అనుకుంటాం, అంటే మనకి ఏదో కొద్దిగా శ్రద్ధ ఉండాలి, అది ఫస్ట్ అనమాట. అది ఎక్కడి నుంచి వస్తుందండి? మరి నాకు అంత కూడా లేదు, నేను జీరో, నాకు ఈ మాత్రం శ్రద్ధ లేదంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? మనకి భక్తి రసామృతంలో చెప్తారు, ఇంకా ఇక్కడ కూడా చాలా దగ్గరలో వస్తాయి మనకి. అది భగవంతుడి యొక్క అకారణ కృప, లేకపోతే ఆయన యొక్క శుద్ధ భక్తుల యొక్క అకారణ కృప. ఇంకొక విధంగా ఏంటంటే మనకి ఏమైనా పూర్వజన్మంలోంచి అజ్ఞాత సుకృతి ఉంటే, కొంతమంది పూర్వజన్మంలో ఆల్రెడీ కొంచెం భక్తి చేసి వచ్చి ఉంటారు, వాళ్ళు ఇక్కడ ఏంటంటే వెంటనే భక్తిని స్వీకరించి ఆచరిస్తూ స్టార్ట్ చేస్తారనమాట అక్కడ నుంచి. ఎందుకంటే భక్తి అనేది ఎటర్నల్, సనాతనం, ఇది ఎప్పుడు నష్టపోదండి. ఇప్పుడు మీరు ఎన్నో డబ్బులు సంపాదిస్తారు, మీరు చచ్చిపోయాక మళ్ళీ నెక్స్ట్ జన్మ వస్తారనుకోండి, అప్పుడు మళ్ళీ మీరు క్లెయిమ్ చేసుకోలేరు. నేను లాస్ట్ పోయిన జన్మలో నేను 10 కోట్లు సంపాదించాను, అది అవన్నీ నా ఆస్తియే, ఇక్కడున్న 10 బంగ్లాలన్నీ నావే, ఇవి ఇప్పుడు నేను వెళ్ళి నేనే దానికి ఓనర్ అంటే వాళ్ళు ఒప్పుకోరండి. ఒప్పుకుంటారా? అంటే మనం ఎంత సంపాదించినా కానీ, అందుకే మనం చచ్చిపోయినప్పుడు ఏ ₹1 తీసుకెళ్ళలేము. ఇంకోటి మనం మళ్ళీ జన్మెత్తినా కానీ ఆ ₹1 కూడా మనం క్లెయిమ్ చేయలేము, నాది అని చెప్పుకోలేము, అంతే, ఇంకా లాస్. ఈ జన్మతోని ఇవన్నీ భౌతిక విషయాలు, భౌతిక సంబంధాలు, భౌతిక వస్తువులు, ధనము అన్నీ ఈ యొక్క జన్మతోనే ఫినిష్, అకౌంట్ క్లోజ్. కానీ భక్తి అలా కాదండి. భక్తి మీరు అందుకే మీరు అనుకోవచ్చు, సరే నేను 100% ప్రేమ వరకు స్టేజ్కి వెళ్ళకపోతే ఎలా? ఏం నష్టపోయేది ఏం లేదండి. స్వల్పం అభ్యస్య ధర్మస్య త్రాయతే మహోతోభయ. మీరు కొద్దిగా భక్తి చేసినా కానీ మీకేంటి, అట్లీస్ట్ నెక్స్ట్ జన్మ మినిమం గ్యారంటీ అండి, అట్లీస్ట్ మీకు మంచి మనిషి దొరుకుతుందండి. మామూలు మనిషి కూడా కాదు, మంచి మనిషి అంటే మంచి కుటుంబంలో, భక్తుల యొక్క కుటుంబంలో, లేకపోతే మంచి పరివారంలో, మంచి పరిస్థితుల్లో మీకు ఒక మంచి బుద్ధిమంతుడిగా, ఒక మంచి భక్తుడిగా జన్మ మళ్ళీ లభిస్తుంది. ఆ అవకాశం అనేది మీకు లభిస్తుంది. మళ్ళీ మీరు ఈ యొక్క ఎంతవరకు అయితే ఈ స్టేజెస్, ఎన్ని స్టేజ్ వరకు మీరు చేరుకున్నారో అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మా 100% ఫుల్ భక్తి అనుకోండి, అందులో నుంచి మీరు 20% ఈ లైఫ్లో స్టార్ట్ చేసి 20% 20% వరకే మీరు పాటించగలిగారు అనుకోండి, నెక్స్ట్ వచ్చే జన్మ నుంచి 21% నుంచి మీరు కంటిన్యూ అవుతారు, అలా అనమాట. సో అందుకే ఈ స్టేజెస్ మనం అర్థం చేసుకొని మనము దీని అనుసారంగా మనం కరెక్ట్ దిశలో, అసలైన సరిగ్గా దిశలో వెళ్తున్నామా లేదా అనే విషయాన్ని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. మరి ఎక్కడుందా మన స్థాయి ఏంటి అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఫస్ట్ 3 స్టేజెస్ ఇందులో చూసామన్నమాట. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రభుపాదుల వారు అంటారు, మరి నెక్స్ట్ జన్మ మళ్ళీ ఎవరు చూశారు, మనం ఎక్కడ ఉంటామో ఎక్కడ దొరుకుతుందో మనకి, ఆ టైంలో మళ్ళీ మనం భక్తి చేస్తామా లేదా, మనకి ఆప్షన్ ఎప్పుడు ఉంటుంది కదా, చాయిస్. నేను చెప్పాను కదా భగవద్గీతలో అనుకుంటాను, మనకి మానవుడికి భగవంతుడు రెండు ఇచ్చారండి. ఒకటి మనం చాయిస్, మనకి ఇంకొకటి డెసిషన్. ఈ 2 మనమే చేసుకోవాలండి భగవంతుడు చేయడం మనకి. భగవంతుడు మనకి జ్ఞానాన్ని ఇస్తాడు, సరైనది ఏంది, తప్పు, ధర్మం ఏంటి, అధర్మం ఏంటి, ఈ విషయాలు చెప్పేస్తాడు భగవంతుడు. కానీ మనము ఆ ధర్మాన్ని పాటించాలా వద్దా అనే నిర్ణయం అది మనమే తీసుకోవాలండి. ప్రతి స్టేజ్లో, ప్రతి క్షణంలో మనము మనకు చాయిసెస్ ఉంటాయండి, ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఈ క్లాస్కి వచ్చారు, సాంగత్యం అంటే సాధు సంఘంలో సత్సంగ ప్రోగ్రామ్కి వచ్చారు, భాగవత్ చర్చకి. ఈ టైంలో మీరు ఇంకా ఎన్నో విషయాలు చేయడానికి మీకు ఆప్షన్స్ ఉన్నాయండి.
అవునా? మీకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఈ టైంలో మీరు సినిమా కూడా చూడొచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్‌తోని ఏమైనా గేమ్స్ ఆడొచ్చు. ఇప్పుడు ఇంట్లోనే ఉండాలి కదా! బయటికెళ్ళలేరు కదా! అంటే మీరు వేరే ఏవైనా పనులు చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని. అవునా? కానీ మీరు ఇది చాయిస్. మీరు చేసుకోవాలి. ఆహా! మనకు మైండ్ చెప్తుందనమాట. ఇప్పుడు వద్దు, మనకి ఇప్పుడు ఏం క్లాసు, ఎన్నిసార్లు క్లాస్ వింటాము, నేను విన్నాం కదా చాలులే. మళ్ళీ ఎప్పుడైనా రికార్డింగ్ ఉంటుంది కదా మన యూట్యూబ్‌లో, ఎప్పుడైనా వినొచ్చులే దానికి. ఇప్పుడు తొందర ఏముంది. లేకపోతే అలా ఏదో ఒకటి మనకు మైండ్ చెప్తూ ఉంటుందన్నమాట, మన మనస్సు. ఎందుకంటే అది ఇంకా శుద్ధం అవ్వలే కదా, ఇంకా కలుషితం ఉంది. కాబట్టి మనం ప్రతిసారి మనం చాయిస్ చూసుకోవాలి. ప్రతి క్షణం మనకి సరైన చాయిస్ చేసుకొని సరైన డెసిషన్‌కి రావాలన్నమాట. అందుకే ఇదొకటి, మనం ఎలాంటి ఇచ్చ, మనకి డిజైర్, ఈ డిజైరు, చాయిసు, డెసిషను ఇవన్నీ మన చేతిలో ఉన్నాయండి. దీంట్లో భగవంతుడు తలదూర్చడు అనమాట. ఆయన మనని ఫోర్స్ చేయడు. అది ఎందుకంటే మన భగవంతుడు, మీరు స్వతహాగా మీరు అర్థం చేసుకొని, మీరు నన్ను అర్థం చేసుకొని, నా ప్రేమను అర్థం చేసుకొని మీరు నన్ను ప్రేమించండి అంటాడు భగవంతుడు. అంతేగాని బలవంతంగా ప్రేమించమని భగవంతుడు ఎక్కడ ఫోర్స్ చేయడండి. ఇదేంటంటే మనం భక్తులు ఎవరైతే మన శుద్ధ భక్తులు, ప్రభుపాదులు వారి మన భక్తులు ఈ విషయాన్ని అర్థం చేసుకొని మనకు ప్రచారం చేస్తున్నారండి, అంతే. సో ఇది మనం ఇక్కడ నేర్చుకుంటాం అన్నమాట. అందుకనే మనం భగవద్ధామానికి వెళ్ళాలంటే ఫస్ట్ క్వాలిఫికేషన్, యోగ్యత, మొట్టమొదటి యోగ్యత ఏమిటి అంటే ప్రభుపాదులు వారు ఇక్కడ రాశారు. అదేంటంటే మనకు ఆసక్తి ఉండాలి. భగవంతుడి యొక్క విషయాల గురించి మనకు వినడానికి ఆసక్తి ఉంటే అదే మనకు మొట్టమొదటి యోగ్యతకి లక్షణం భగవద్ధామానికి చేరుకోవాలంటే. నేను చెప్పాను కదండి నిన్న కూడా, మనకు ఇప్పుడు ఏం చేస్తున్నాము, మనము ఇప్పుడు స్టార్టింగ్లో శ్రవణం స్టార్ట్ చేసాం కదా, సత్సంగం, ఇది ఎండ్ అయిపోదండి, ఇది లాస్ట్ వరకు నడుస్తుంది. మీరు ప్రేమ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడ కూడా మనం ఏం చేస్తాం, భగవద్ధామానికి వెళ్ళినా కూడా అక్కడ కూడా ప్రతిసారి హరినామ సంకీర్తనం, భగవంతుడి యొక్క సేవ మరియు భజన, కీర్తన, శ్రవణం అనేది నడుస్తూనే ఉంటుందన్నమాట. అప్పుడు చాలా ఎంజాయ్ చేసుకుంటూ చేస్తాం. ఎందుకంటే మనకు అప్పుడు మనకు శుద్ధ భక్తులు అయిపోతాం కాబట్టి మనం ఇంకా బాగా దాన్ని ఆనందాన్ని ఆస్వాదించగలుగుతాం. సో ఈ ఫస్ట్ త్రీ స్టేజెస్ మనం చూసాం ఫస్ట్ శ్లోకంలో. ఇప్పుడు ముందుకెళ్దామంట. ఏమవి? ఆదౌ శ్రద్ధ, సాధు సంగ, భజన క్రియ. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఎప్పుడైతే మీరు ఇవి బాగా చేస్తారో ఈ మూడు, ఈ ఫాస్ట్గా అయిపోతాయండి. 3 స్టేజెస్ అందరికీ వచ్చేసి, ఇప్పుడు మీరు ఆల్రెడీ అందరూ సాధు సంఘంలో వచ్చేసారంటే ఆల్రెడీ భజన క్రియ, నెక్స్ట్ మీరు దీన్ని ప్రాక్టీస్ చేయడమే భజన క్రియ అనమాట. సో ఇది పార్ట్ ఆఫ్ భజన క్రియ. సో సాధు సంఘ, భజన క్రియ నడుస్తుంది, శ్రవణం కూడా నడుస్తుంది. ఈ మూడు ఒకసారి నడుస్తాయి అన్నమాట. అందుకే ఒక శ్లోకంలో ఇచ్చారు. ఈ ఫాస్ట్గా 3 వచ్చేస్తాయి. దీని తర్వాత దీన్ని మీరు ఎప్పుడైతే కంటిన్యూస్గా చేస్తారో అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు మీరు ఫస్ట్ క్లాస్ వెళ్ళగానే 1 ఇయర్ తర్వాత సెకండ్ క్లాస్కి వెళ్తారు కదండి. ఫస్ట్ క్లాస్ తర్వాత నేను వెంటనే నెక్స్ట్ డేనే మరుసటి రోజే 2 తరగతులు కూర్చోం కదా. అలాగే ఇది ఎప్పుడైతే మీరు బాగా సక్సెస్ఫుల్గా ఈ 3 చేస్తారో కొన్ని రోజుల పాటు, డిపెండ్ కాదు, ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అనర్థాలు ఉన్నాయి. ఎన్ని అనర్థాలు ఉన్నాయో ఎవరికి మనకు తెలియదు, అంటే భగవంతుడు తెలుసు. కానీ ఎన్ని అనర్థాలు ఉన్నా కానీ, మీరు ఎన్ని పాపాలు ఎన్ని జన్మాల్లో చేసినా కానీ, ఈ భక్తికి ఎంత శక్తి ఉందంటే అన్నింటినీ సమూలంగా నాశనం చేస్తుందంట, క్లీన్ చేస్తుంది అనమాట అన్నింటినీ. కానీ వాటికి మీరు నిజాయితీగా ఈ 3 చేయాలి. ఏంటి? శ్రద్ధతో, ఆదో శ్రద్ధ, సాధు సంగ, భజన క్రియ. మీరు ఎంత ఇది చేస్తుంటే ఎలా అంటే బిజినెస్ అనమాట. బిజినెస్లో ఈ శ్రద్ధ అనేది మన ఇన్వెస్ట్మెంట్. బిజినెస్లో మనం ముందు 10 రూపాయలు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తాం. దాని తర్వాత ఏమవుతుంది, మనం పని చేస్తాం. పని చేసిన తర్వాత కొంచెం లాభం వస్తుంది. అవునా? మనం ఏం చేస్తాం, ఆ లాభం నుంచి మళ్ళీ బిజినెస్లోనే ఇన్వెస్ట్ చేస్తాం. అవునా? ఎంత ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే, ఎంత ఎక్కువ కష్టపడితే మళ్ళీ మనకు అంత ఎక్కువ లాభం వస్తుంది. అలా మనం లాభాన్ని పెంచుకుంటూ బిజినెస్ని పెంచుకుంటూ ఉంటాం. అంతేనా? ఒకసారి ఇన్వెస్ట్ చేసి వదిలేం కదా, మళ్ళీ రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. లాభం వస్తూ ఉంటుంది, ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. అలా పెరుగుతూ ఉంటుంది, లాభాలు పెరుగుతుంటాయి, ఇన్వెస్ట్మెంట్ పెరుగుతూ ఉంటుంది, భక్తి అంటే బిజినెస్ కూడా పెరుగుతుంది. అలాగే భక్తిలో కూడా మీరు ముందు ఫస్ట్ కొద్దిగా శ్రద్ధతో స్టార్ట్ చేయాలి. కొద్దిగా శ్రద్ధ కంపల్సరీ అండి, అవసరం. మరి 0 అంటే కష్టం, 0తో బిజినెస్ చేయడం కష్టం. అలాగే భక్తిలో మీకేం డబ్బులు అవసరం లేవండి, కానీ శ్రద్ధ అనేది ఉండాలి, అంతే. ఆ శ్రద్ధతో మీరు స్టార్ట్ చేశారనుకోండి, భక్తి బిజినెస్ ఇది అనుకోండి. ఇందులో మీరు స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే ఆ శ్రద్ధ అనేది మీకు వృద్ధి అవుతుంది, ఆ శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే బాగా భజన క్రియ, సాధు సంఘం, ఈ సత్సంగం ప్రోగ్రాం కానీ, తర్వాత మీరు ఇంట్లో మీరు చేసే సాధన, ఇవన్నీ బాగా చేస్తే ఏమవుతుందంటే మీ శ్రద్ధ అనేది మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉంటుంది. మరి చేయడం వల్ల జరిగేంటి ఏంటి, మనం ఎప్పుడైతే హరినామం జపం స్టార్ట్ చేస్తామో, చేతనం చెప్తారంటే చేతోదర్పణమార్జనం భవమహాదావాగ్ని నిర్వాపనం. మనలో ఉన్న అన్ని కల్మషాలు అంటే అనర్థాలన్నీ మెల్లిమెల్లిగా అది క్లీనింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట.
దాన్నే అంటారు అనర్థ నివృత్తి. అదే నెక్స్ట్ స్టేజ్ అండి, అదే నెక్స్ట్ శ్లోకాల్లో చెప్తున్నారు. సో నెక్స్ట్ శ్లోకం చూద్దామా, ఏమవుతుంది మనం ఈ శ్రవణాన్ని బాగా చేస్తే. 17 నంబర్ శ్లోకం, 17వ నంబర్ శ్లోకం. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హ్యభద్రాని విదునోతి సుహృత్ సతాం. ఇక్కడ ఏమన్నారండి, శృణ్వతాం, ఎప్పుడైతే మీరు వింటున్నారో, శృణ్వతాం స్వకథా కృష్ణం, ఎప్పుడైతే కృష్ణుడి కథలు వింటూ ఉన్నారో అప్పుడు ఏమవుతుంది, పుణ్యశ్రవణ కీర్తన, ఇది చాలా పుణ్యశ్రవణం మీరు ఎప్పుడైతే చేశారో దానివల్ల ఏమవుతుందంటే హృదయంతస్థోహ్య భద్రాని, హృదయంలో ఉన్న అన్ని అభద్రాలు అన్నీ తొలగిపోతాయి. మెయిన్ అబద్ధం ఏంటంటే, అన్నిటికీ కారణం ఏంటంటే భౌతిక ఆసక్తి. అంటే ఇంకా నేను ఈ జగతంలో, ఈ భౌతిక జగతంలో భోగించాలి అనే అలాంటి ప్రవృత్తి ఏదైతే ఉందో అది మనకి మొత్తం సమూలంగా మెల్లిమెల్లిగా ఒక రోజులో అవ్వదండి. ఇది భక్తి అనేది గ్రాడ్యువల్. చెప్పాను కదా, మనం ఫస్ట్ క్లాస్ వెళ్ళగానే నెక్స్ట్ డే సెకండ్ క్లాస్ ఉండదు, మెల్లిగా దానికి కొంచెం టైం పడుతుంది అన్నమాట. సో అలాగే భక్తిలో కూడా మనం మెల్లిమెల్లిగా గ్రోత్ అనేది జరుగుతుంది. ఒక రోజుల్లో శుద్ధ భక్తులు ఎవరు అయిపోరు. అది అయితే అది ఇంకా భగవంతుడి యొక్క అసీమ కృప, అంటే అకారణంగా భగవంతుడి కృప తలిస్తే అలా అవుతుంది. కానీ అది చాలా ఎక్సెప్షనల్ కేసు. మనం అలాంటి కేసు కాదనుకోకుండా మనం మామూలుగా రెగ్యులర్ ప్రాసెస్ ఏంటంటే మనం మంచిగా శ్రవణం చేస్తే అప్పుడు నెక్స్ట్ స్టేజ్ అనర్థ నివృత్తి అనేది బాగా జరుగుతుంది, నిజాయితీగా మనం చేస్తే. అప్పుడు అనర్థ నివృత్తి అంటే హృదయంతో స్తోహి అభద్రాని, హృదయంలో ఉన్న అభద్రాలన్నీ తొలగిపోయాయి. అప్పుడు ఏమవుతుంది, విదునోతి సుహృత్ సతాం. అప్పుడు ఏమవుతుందంటే ఇన్ ఎవ్రీవన్స్ హార్ట్, ఈ పరమాత్మ ఎవరైతే ఉన్నాడో ఆయన హృదయంలో విదునోతి సుహృత్ సతాం, ఆయన మొత్తం ఈ కల్మశాలన్నీ క్లీన్ చేస్తాడు. అదేంటి, పరమాత్మ ముందు నుంచి ఉన్నాడు కదా, అప్పుడు ఎందుకు క్లీన్ చేయలేదండి? ఇక్కడ ప్రభుపాద వారు అంటారు, ఈజ్ ద పరమాత్మ ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్ అండ్ ద బెనిఫాక్టర్ ఆఫ్ ట్రూత్ఫుల్ డివోటీ, క్లెన్సెస్ డిజైర్ ఫర్ మెటల్ ఎంజాయ్మెంట్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ద డివోటీ హూ హెస్ డెవలప్డ్ ద అర్జ్ టు హియర్. ఎప్పుడైతే ఎలా అంటే మనము ఒకసారి డిస్కస్ చేసుకున్నాం అనమాట, చెట్టు మీద 2 పిట్టలు ఉంటాయి, అంటే 2 పక్షులు ఉన్నాయి. ఒక పక్షి అంటే ఈ ఉదాహరణ ముండక ఉపనిషత్తులో ఇచ్చారనమాట. ఒక చెట్టు మీద 2 పక్షులు ఉన్నాయి. ఒక పక్షి ఏమో ఎప్పుడు అక్కడ చెట్టు మీద ఉన్న అన్ని ఫలాల్ని తింటూ ఉంటుందన్నమాట. కొంచెం కిందకి చేస్తున్నాను. ఆ చెట్టు మీద ఉన్న ఫలాల్ని తింటూ ఉంటుంది. ఇంకో పక్షి ఏంటంటే అది తినదు, ఓన్లీ అబ్జర్వ్ చేస్తున్నాడు, చూస్తుంది, దాన్ని పరీక్షిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ పక్షి ఏదైతే తింటుందో ఫలాల్ని, అది మనం అండి ఆత్మ. మనకు ఆత్మ పరమాత్మ 2 ఉంటాయి మన హృదయాల్లో. భగవంతుడు పరమాత్మ రూపంలో ఉంటాడు. ఆయన మన ఏమో అందరు ఓకే, నువ్వు ఎంత రోజులు తింటావో తిను, భోగించు, అనుభవించు. అలా మనము ఎన్నో కార్యాలు చేస్తూ కర్మలు చేస్తూ ఒక్కొక్కసారి మంచి ఫలం దొరుకుతుంది, ఒకసారి ఆ ఫలం బాగా టేస్టీగా ఉండదు అనమాట. అంటే మనకి అప్పుడప్పుడు రివార్డ్స్ దొరుకుతాయి, అప్పుడప్పుడు పనిష్మెంట్స్ దొరుకుతాయి. మనకి అప్పుడప్పుడు మంచి పనులు చేస్తే ఏదో మంచి అవకాశాలు, సదుపాయాలు దొరుకుతుంటాయి. ఎప్పుడైతే మనం పాపకర్మలు చేస్తామో అప్పుడు మనకు కొన్ని శిక్షలు కూడా అనుభవించాల్సి వస్తుంది. ఇలా ఈ పక్షి రకరకాల ఫలాల్ని ఎంజాయ్ చేసుకుంటూ, అంటే అనుభవిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఎప్పుడే ఆ పక్షి పక్కనే ఉంది ఇంకోటి పరమాత్మ, నేను చూడట్లేదు, ముఖం కూడా తిప్పి చూడట్లేదు. అప్పుడు పరమాత్మ ఏం చేయడం అనమాట. సరే వీడికి ఇంట్రెస్ట్ లేదు, ఎప్పుడైతే వీడు నా మీద ఇంట్రెస్ట్ చూపిస్తాడో అప్పుడు నేను హెల్ప్ చేస్తానులే, నేనేం చేస్తాను. అప్పటి వరకు వీడికి ఏది కావాలో, దేనికోసం కష్టపడుతున్నాడో సరే అదే ఇద్దాం, దాన్ని శాంక్షన్ చేస్తుంటా. హనుమంత పరమాత్మకి 2 పారాయణలు ఉన్నాయి, ఒకటి చూడటం అంటే పరీక్షించడం, ఇంకోటి పర్మిషన్ ఇవ్వడం. పరమాత్మ యొక్క పర్మిషన్ లేదు మనకేం దొరకదు. కానీ పరమాత్మ చూస్తాడు, వీడు ఎంత కష్టపడుతున్నాడు భోగించడానికి, సరే ఇంకా దాన్ని వదిలేస్తారన్నమాట. ఎలాగైతే బాగా మారం చేస్తే పిల్లాడు, పెద్దవాళ్ళు వాళ్ళ పేరెంట్స్, డాడీ మమ్మీ ఏం చేస్తారు, సరే వీడిని కొనిచ్చేద్దాం, ఏడుస్తున్నాడు బాగా అని, అలాగనమాట. కానీ ఎప్పుడు పేరెంట్స్ అంటే వీడు ఎప్పుడు పెద్దగా అవుతాడు, నాకు నా బిజినెస్, నా యొక్క ఈ బరువు బాతలు ఎప్పుడు తన పైన వేసుకుంటాడు భుజాల పైన అని ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట పేరెంట్స్, అవునా? సో అలాగే భగవంతుడు కూడా ఆలోచిస్తూ ఉంటాడు అనమాట పరమాత్మ రూపంలో. సరే ఇంకా ఎన్ని రోజులు ఇలా చిన్నపిల్లాడిలాగానే తినడము అంటే ఎంజాయ్ చేయడంలోనే ఉన్నాడు, ఎప్పుడు అర్థం చేసుకుంటాడు మానవ జీవితం యొక్క లక్ష్యం ఏంటి, బాధ్యత ఏంటి, పెద్దగా ఎప్పుడు అవుతాడా అని, అంతేనా? సో అలా దానికి ఇదే అనమాట. మనం ఎప్పుడైతే భగవంతుడి పట్ల ఆసక్తి, భగవంతుడు ఏం చెబుతున్నాడు వినడానికి ఎప్పుడైతే మనకు ఆసక్తి పెరుగుతుందో అప్పుడు భగవంతుడు మనకి చెప్పడానికి మన హృదయాన్ని
శుద్ధపరచడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే భగవంతుడు శుద్ధపరుస్తాడు. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనం ఎప్పుడైతే బాగా శ్రద్ధగా వినడం స్టార్ట్ చేస్తాం, అంటే మనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. భగవంతుడా నాకు ఇంట్రెస్ట్ ఉంది, పరమాత్మ ఇప్పుడు నాకు భగవద్ధాం వెళ్ళాలని ఉంది, ఈ యొక్క అనర్థాలన్నీ నాలో ఉన్న అనర్థాలన్నింటినీ నాకు క్లీన్ చేసేసేయి నీవు. అలా మనం ఎప్పుడైతే భక్తి స్టార్ట్ చేస్తామంటే ఆ ఇంట్రెస్ట్ చూపిస్తున్నామని అప్పుడు పరమాత్మ మన హృదయంలో ఉన్న పరమాత్మ దాన్ని క్లీన్ చేస్తామన్నమాట. పరమాత్మ ఎప్పుడు వెయిట్ చేస్తున్నాడండి. ఎన్ని జన్మలు మీరు ఎత్తినా కానీ ఆ ప్రతి జన్మలో మనతో పాటు పరమాత్మ ఉంటాడు, ఆత్మతో పాటు పరమాత్మ. మీరు ఏ జీవి రూపంలో వచ్చినా సరే, మీరు కుక్క రూపంలో వచ్చినా, పిల్లి రూపంలో వచ్చినా, ప్రతి జీవి రూపంలో ఆత్మ పరమాత్మ. పరమాత్మ మీరు ఎక్కడ పోతే మీతో పాటు వస్తారండి, అది ఎవరో రారా. మీతో ఉన్న ఇప్పుడు కుటుంబ సభ్యులందరూ నెక్స్ట్ జన్మలో మీతో పాటు ఉంటారండి. మీకు కొత్త మమ్మీ డాడీ, కొత్త మమ్మీ, ఇంకా అన్ని రకాల రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ కొత్త వాళ్ళు చేంజ్ అయిపోతారు. మీకు యోనియే చేంజ్ అయిపోవచ్చు. అంటే ఇప్పుడు మనిషి రూపంలో ఉన్నారు, నెక్స్ట్ టైం వేరే జీవి రూపంలో కూడా ఉండొచ్చు. కనుక కానీ పరమాత్మ మాత్రం ప్రతిసారి మీతో పాటు, మీరు ఏ ప్రాణి రూపంలో వెళ్ళినా కానీ మీ హృదయంలో మీతో పాటు ఉంటాడు. వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడు వీడు నన్ను చూస్తాడు, ఎప్పుడు వీడి ఇంట్రెస్ట్ నా మీదకి వస్తుంది, ఎప్పుడు వీడు అర్థం చేసుకుంటాడు జీవిత లక్ష్యాన్ని, ఎప్పుడు పెద్దవాడు అవుతాడని ఎలాగైతే తల్లిదండ్రులు చూస్తాడు, ఎప్పుడు వీడు ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత కూడా వాళ్ళు అలాగే చిల్లర పనులు చేసుకుంటూ జులాయిగా తిరుగుతూ ఉంటే వాళ్ళ అమ్మ నాన్న బాధపడతారు కదా. వీడు ఎప్పుడు సరిగ్గా చదువుకొని ఎప్పుడు దీన్ని యోగ్య వ్యక్తుడిగా తయారవుతాడని ఆలోచిస్తుంటారు కదా. అలాగే భగవంతుడు కూడా వీడు ఎప్పుడు బాధ్యతను అర్థం చేసుకుంటాడు, ఈ మనిషి జీవితం మనకి ఎందుకు ఇచ్చారు, దీనికి ఒక బాధ్యత మనం ఎప్పుడు నేర్చుకుంటాం తెలుసుకుంటామని వెయిట్ చేస్తూ ఉంటాడు భగవంతుడు. మనకన్నా ఎక్కువ ఆతురత భగవంతుడికి ఉందండి. ఎలాగైతే చిన్నపిల్లాడికి ఏమంత ఇంట్రెస్ట్ ఉండదు, స్కూల్కి వెళ్ళాలి, నేను పెద్ద కెరియర్ చేసుకోవాలి అని ఏం ఇంట్రెస్ట్ అనేది ఉండదు, పేరెంట్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే మన పరమపిత అయిన భగవంతుడికి ఎక్కువ ఇంట్రెస్ట్ మన మీద, వీడెప్పుడు బాగుపడతాడు అని. సో కానీ మనం ఏంటంటే ఎన్ని ఆటంకులు వచ్చినా కానీ మనం ప్రయత్నించి నిజాయితీగా ఎప్పుడైతే ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తామో భగవంతుడు మనకి ఎంతో సహకరించి మనకి హెల్ప్ చేస్తాడు అనమాట. ఎలా హెల్ప్ చేస్తాడు, ఇలా అనర్థాలని సమూలంగా నాశనం చేయడం స్టార్ట్ చేస్తాడు. ప్రాబ్లమ్స్ అని అక్కడి నుంచి వస్తాయి మనకి. కామ, క్రోధ, లోభ, మోహ, మాశ్చర్యం ఉన్నాయి. మన సొంతగా మన శక్తితో మనం దాన్ని నిర్మూలంగా తీసేయలేము, అది భగవంతుడి యొక్క కృప వల్లనే సాధ్యం. ఓకే, సో నెక్స్ట్ శ్లోకం చూడండి, దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నెక్స్ట్ శ్లోకం కూడా. ఇది ఏంటంటే దీన్ని అనర్థ నివృత్తి స్టేజ్ మనం చూసాము ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఇలా అన్ని అనర్థాలు తీసేస్తే అప్పుడు ఏమవుతుందండి, అనర్థాలన్నీ వెళ్ళిపోతే ఏమవుతుంది, నెక్స్ట్ ఏమవుతుందండి భక్తిలో, అది ఇప్పుడు నెక్స్ట్ చెప్తున్నారండి. దాన్ని నిష్ఠ అంటారు స్టేజ్. ఇప్పుడు మనం ఏం చూసామండి, ఆదో శ్రద్ధ భజన క్రియ, ఆదో శ్రద్ధ సాధు సంఘ భజన క్రియ, అనర్థ నివృత్తి వరకు చూసాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి నిష్ఠ. నిష్ఠ అంటే ఇంకా మీరు ఫిక్స్ అయిపోయాడు అనమాట భక్తిలో, డిటర్మైండ్, నిశ్చితంగా భక్తి చేయగలడు, చేస్తున్నాడు, ఆ పథంలో నిశ్చితంగా ఉన్నాడు. ఇప్పుడు ఇంకా అటు ఇటు అంటే ఇప్పుడు మనకి ఇంకా స్టేబుల్ కాదనమాట. ఇప్పుడు ఎవరన్నా దేనికైనా పిలిస్తే వెళ్ళిపోతాం, సత్సంగ ప్రోగ్రామ్ వదిలేసి. ఎవరైనా సినిమాకి వెళ్దామరా అంటే సర్లే తర్వాత తినొచ్చులే రికార్డింగ్ అని సినిమాకి వెళ్ళిపోవచ్చు. అంటే ఇంకా వాళ్ళు స్టేబుల్ అవ్వలేదు, ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నారనమాట భక్తిలో. నిష్ఠ అంటే ఇంకా డిటర్మెంట్ అయిపోయాడు, ఇంకెవరన్నా ఏ ప్రలోభానికి గురవ్వడు అనమాట. అలా అంటే చాలా స్టేబుల్ భక్తి ఉంటుంది. అది ఎలా అవుతుందనేది ఈ నెక్స్ట్ 18వ నంబర్ శ్లోకంలో ఇచ్చారండి. నష్టప్రాయేష భద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతి ఉత్తమ శ్లోకే భక్తేర్భవతి నైష్టికి. తో ఎలా అవుతుందండి, నిత్యం భాగవత సేవయ. అప్పుడు ఈ నష్టప్రాయ అభద్రేష అన్నీ తొలగిపోతాయి. ఇలా ఎప్పుడైతే మనం కంటిన్యూ, చెప్పాను కదా మీకు, ఈ స్టేజ్ మీరు కంటిన్యూ చేస్తూ ఉంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతారు అంతే. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎలా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోవాలి అంటే ఏం లేదు, ఈ స్టేజ్ కంటిన్యూ చేస్తూ ఉండాలి. అదేంటి మరి ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్కి వెళ్ళాలంటే ఎగ్జామ్ ఉంటుంది కదా, ఎగ్జామ్ రాసి పాస్ అయితేనే కదా సెకండ్ క్లాస్కి వెళ్ళాల్సింది. అవునండి, ఇక్కడ భక్తిలో కూడా ఎగ్జామ్లు ఉంటాయి, కాకపోతే మీకు చెప్పరు ఏ రోజు ఎగ్జామ్ పెడతారు, సిలబస్ ఏంటి, క్వశ్చన్ పేపర్ ఏంటి, ముందు ఏం లీక్ చేయరండి. అన్ని సర్ప్రైజ్గా ఉంటాయండి. మన జీవితంలో ఎలాగైతే మనం వెళ్తుంటాం భక్తి జీవితంలో కొన్ని ఆటంకులు వస్తుంటాయి, ప్రలోభాలు వస్తుంటాయి. చెప్పాను కదా మీకు, మీరు సత్సంగంకి వెళ్ళాలనుకున్నారనుకోండి, ఎవరో మీ ఫ్రెండో మీ యొక్క చుట్టమో కాల్ చేసి చెప్తారనమాట, అక్కడికి వెళ్దాం రండి, ఆ పార్టీకి వెళ్దాము, ఆ సినిమాకి వెళ్దాం, ఆ షికార్కి వెళ్దాం, అలా పిలుస్తూ ఉంటారు. మనం ఏం చేస్తాం, అప్పుడు ఎలాంటి మనం డెసిషన్ తీసుకుంటాము, ఇవి మనకు టెస్టులు అండి. అలా మెయిన్ ప్రలోభం వచ్చేసి ప్రభుపాదులు వారు రాస్తారు, అసలైన మెయిన్ ప్రలోభాలు వచ్చేసి ఒకటి ఉమెన్ అండ్ వెల్త్.
ఒకటి ఏంటంటే స్త్రీ పట్ల ఆకర్షణ, అంటే స్త్రీకి పురుషుడి పట్ల ఆకర్షణ, పురుషుడికి స్త్రీ పట్ల ఆకర్షణ. ఇంకొకటి వచ్చేసి వెల్త్, డబ్బులు పిచ్చి. చాలామంది డబ్బులు సంపాదించడంలో ఎంత మునిగిపోయి ఉంటారంటే వాళ్ళకి ఎప్పుడు సమయం ఉండదు భక్తి చేసుకోవడానికి. సో ఇవన్నీ ఆటంకాలు అన్నమాట, ఈ ఆసక్తులు. కనుక మనము ఎప్పుడైనా సరే ఇవన్నీ ఎలాగ బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాలి. ఆ విషయాలు కూడా మనం చర్చించుకుందాము, మళ్ళీ చర్చించుకుంటాం కూడా. కానీ మనము ఈ భక్తి ఏదైతే ఉందో, సాధన అనేది ప్రతిరోజు మనం ఏదైతే నియమిత రూపంలో చేయాలని డిసైడ్ చేసుకున్నామో, ఎన్ని మాలలు చేయాలనుకున్నామో అవి అన్ని మాలలు ప్రతిరోజు చేయాలి. ఏ నియమాలు అయితే పాటించాలనుకున్నామో ఆ నియమాలు పాటించాలి. అలా అనమాట. సో ప్రతిసారి ఇలాంటి ప్రలోభాలకు గురై కూడా పార్టీకి పిలుస్తాడండి, అక్కడ నాన్ వెజ్ ఉంటుంది, అంటాడు తినండి అని. మనము డిసైడ్ చేసుకున్నాం అనుకోండి, భక్తి మేము పాటిస్తాము, నాన్ వెజ్ తినము అని. మరి తినకూడదు, నాన్ వెజ్ మాంసాహారం తినకూడదు. అది నిష్టగా మనం పాటించి నిజాయితీగా మనం భక్తి చేస్తే అప్పుడు నెక్స్ట్ స్టేజ్కి అలా వెళ్తామండి. ఒకవేళ ఈరోజు మాల చేసుకొని రేపు మన చుట్టమో అదేదో ఫంక్షన్కి వెళ్ళేసి ఆ ఫంక్షన్లో అన్నీ తినేసి నాన్ వెజ్ కూడా మళ్ళీ వచ్చి మళ్ళీ మాలని ఏం కాదు మాలలు చేసుకుంటే అన్నీ సరిపోతాయని చేసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే మీరు ఆ ఫస్ట్ క్లాస్లోనే ఉంటారనమాట. మిమ్మల్ని తీసి పారేయారండి. భక్తిలో చెప్పాను కదా, ఇది ఒక ప్లస్ పాయింట్ అండి. మీకు ఎప్పుడు జీరో అయిపోదు, కానీ మీరు ప్రగతి అనేది అవ్వదు, అక్కడే ఉండిపోతారు. మళ్ళీ ఆలోచించే ఏంటి నేను ఎన్ని రోజుల నుంచి జపం చేసినా కానీ, ఎన్ని రోజుల నుంచి క్లాసులు అటెండ్ అయినా కానీ ఏమైంది, నాకు ఏమాత్రం ప్రగతి అవ్వట్లేదు ఏంటి అని ఆలోచిస్తారు. సో అది మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది, మీరు ఎంత నిజాయితీగా భక్తిని పాటిస్తారో, నియమాలని పాటిస్తారో అనే విషయం. అలా మీరు ఎదుగుతారనమాట అలా భక్తిలో. సో ఇలా మనం ఎప్పుడైతే నిత్యం భాగవత సేవ, అంటే భాగవత సేవ అనేది భాగవతం క్లాస్ రూపాల్లో ఇలా మీరు రెగ్యులర్గా భాగవతం క్లాసులు వచ్చారనుకోండి, ఇంకా ముందు చెప్పారు కదా, ఇలా భగవంతుడికి భక్తుడికి సేవ చేస్తూ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి నష్టప్రాయశ అభద్రేషు, ఇక్కడ ఉన్న అభద్రాలన్నీ నశించిపోయి హృదయంలోనే ఏమవుతుంది, భగవతి ఉత్తమ, భగవంతుడి పట్ల భక్తి భవతి నైష్టికి, భగవంతుడి పట్ల భక్తి ఒక నైష్టిక భక్తి, అంటే చాలా స్ట్రాంగ్ భక్తి ఏర్పడిపోతుంది హృదయంలో. ఇక్కడ అన్నారు అందుకే లవింగ్ డివోషనల్ సర్వీస్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ యాస్ ఎన్ ఇర్రివోకబుల్ ఫ్యాక్ట్. చాలా స్ట్రాంగ్గా భగవంతుడి పట్ల భక్తి అనేది ఎస్టాబ్లిష్ అయిపోతుంది, దృఢంగా భక్తి పాతుకుపోతుంది మన హృదయంలో. అది అవ్వడానికి టైం పడుతుంది, దానికి ముందు చాలా నిజాయితీగా భక్తి చేయాలి. మనకు టెస్టులు చాలా వస్తాయి, అక్కడ మనమే మనకి అంతే చెప్పి రావు, అంతే టెస్టులు అంటే మనకి చెప్పి రావు. మనం ఏంటంటే మనం పాటించే నియమాలు నిష్టగా నిజాయితీగా పాటించుకోవాలి, భక్తిలో ఉన్నాయి. సో దీనికి మీరు అనుకుంటారు ఏంటి ప్రభు మీరు ఇలా చెప్తున్నారు, నిజంగా ఇలా జరుగుతుందా, మాకేమైనా ఉదాహరణ చెప్పండి అంటే, ప్రభుపాదుల వారు ఇక్కడ తాత్పర్యంలో ఉదాహరణ ఇస్తారు. దాన్ని విస్తృత రూపంలో ఇంకొక నెక్స్ట్ చాప్టర్ కాకుండా నెక్స్ట్ చాప్టర్ 4వ చాప్టర్ నుంచి చూడబోతున్నాము. నారదముని యొక్క చరిత్ర. నారదముని అంత మహాభక్తుడు ఎలా అయ్యాడు మనకు తెలుసు. నారదముని శుద్ధ భక్తుడు, భగవంతుడికి శుద్ధ భక్తుడు. ఆయనకి ఎప్పుడంటే అప్పుడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వైకుంఠానికి వెళ్ళిపోవచ్చు, గోలోకానికి వెళ్ళిపోతాడు. ఎప్పుడంటే అప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళేసి మాట్లాడతాడు, భగవంతుడితో పాటు లీలల్లో పాల్గొంటాడు. మరి ఎంత శుద్ధ భక్తుడైనా, ఎంత భాగ్యం కాకపోతే. అని ఎంతో మందిని ప్రచారం చేసి ఎంతో మందిని భక్తులు చేశారు. ఆయన అందరికన్నా నంబర్ 1 ప్రీచర్ అండి. ప్రచారం ఎలా చేయాలనేది మనం నారదుని దగ్గర నుంచి నేర్చుకోవాలి ఈ భాగవతంలో. అది ఆయన ఒక రియల్ హీరో అండి మనకి. మన చాలామంది మనము ఈ యొక్క ప్రపంచంలో సినిమా హీరోలు పిచ్చి కదా, తెలుగు వాళ్ళకి ఇంకెక్కువ. మొత్తం ఇండియాలో తెలుగు వాళ్ళకి సినిమాలు పిచ్చి అంటే ఎక్కువ. మొత్తం ఇండియాకి తెలుసు, ఇప్పుడు వేరే రాష్ట్రాలన్నిటికీ తెలుసు. సో ఆ సినిమా హీరోల కోసం కొట్టుకొని చేస్తారనమాట. వాళ్ళు అలాంటి వాళ్ళ కోసం కొట్టుకొని చావడం కన్నా మనం ఏంటంటే మన రియల్ హీరోస్ ఎవరంటే మన ఆచార్యులు, శుద్ధ భక్తులు మనకు రియల్ హీరోస్. వాళ్ళు ఫ్యాన్స్ అవ్వాలి మనం, అంతేగాని డూప్లికేట్ హీరోస్ వాళ్ళు ఆ సినిమాలో తెరపైన హీరోలు, రియల్ లైఫ్లో హీరోలు కాదు. మనకు వాళ్ళు ఏం హెల్ప్ చేయరు, అవునా. ఓన్లీ మీ డబ్బులో, మీ పాకెట్లో డబ్బులు ఖాళీ అవుతాయి అంతే సినిమాకి వెళ్తే, ఇంకేమవు. సో మనకు రియల్ హీరోస్ అనేది ఈ నారదుని వంటి వారు మనకి ఎగ్జాంపుల్స్. ఆయన ఎలా అంత శుద్ధ భక్తుడే చెప్పాలా, ఆయన స్వయంగా చెప్తాడు ఈ స్టోరీని. వాళ్ళ యొక్క శిష్యుడైన వ్యాసదేవునికి. సో నారదుని ఆయన యొక్క పూర్వజనంలో ఆయన ఒక దాసీపుత్రుడు. నారదుని దాసీపుత్రుడు అంటే పని మనిషి యొక్క కొడుకు. అప్పుడు అక్కడ వాళ్ళు ఉన్న చోట అడవిలో దగ్గర వాళ్ళు ఉన్న గుడిసెల దగ్గరికి అప్పుడు ఒక చతుర్మాసం జరుగుతున్నప్పుడు అప్పుడు నలుగురు అక్కడ సాధువులు, మహానుభావులు అంటే మహాభాగవతులు, భక్తి వేదాంతాలు వచ్చారన్నమాట అక్కడికి. నలుగురు వచ్చి అక్కడ చతుర్మాసం అంటే ఆ టైంలో వర్షాలు ఉంటాయి. ఆ వర్షాకాలంలో వాళ్ళు తిరగరు, ఎక్కువగా ప్రయాణించరు, ఒకే దగ్గర ఉండి సాధన భజన చేసుకుంటారనమాట.
అయితే ఒకే దగ్గర ఉండి వాళ్ళు సాధన భజన కీర్తన ఇలా భక్తి చేసుకుంటూ ఉంటే ఆ టైంలో ఈ దాసి ఈ నారదునికి అన్ని సేవలు చేయించేదనమాట. వాళ్ళకి ప్రసాదం తీసుకెళ్ళడం, వాళ్ళ బట్టలు ఉతకడం కానీ, అలా వాళ్ళకి ఏ సహాయం కావాలంటే ఆ సహాయం అసిస్ట్ చేసేవారు. అలా అక్కడే కూర్చుని ఉండేవాడు. వాళ్ళు ప్రసాదం తిన్న తర్వాత మిగిలింది ఈ నారదుని వాళ్ళ యొక్క మహాప్రసాదం తీసుకునేవాడు అనమాట. అలా వాళ్ళ మహాప్రసాదం తీసుకొని దినమంతా అక్కడే వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళు చెప్పే సంభాషణలు, భగవంతుడి యొక్క చర్చలు, కథలు, తత్వాలు, ఈ భాగవతం చర్చ అన్నీ వింటూ ఉండేవాడు అనమాట. అంటే శ్రవణము, ఈ భజన, సాధు సేవ, సాధు సంఘం అన్ని చేస్తూ 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 ఏమైంది తర్వాత నారదముని అయిపోయాడు. ఇంకా విస్తృత రూపంలో ఎలా నారదముని అయ్యాడో అది మనం ఎలాగో వచ్చే చాప్టర్స్లో చూద్దామంట డీటెయిల్గా. అక్కడ ఎన్నో మన లాంటి సాధకులు ఎలా ఎదగడానికి ఆయన ఒక ఉదాహరణ, మనకు ప్రేరణ అనమాట. ఎన్నో విషయాలు అక్కడ నేర్చుకుంటాం మనము. కానీ ఇప్పుడు ముందుకెళ్దాం మనము. అయితే నెక్స్ట్ ఏమవుతుందండి, నిష్ఠ, ఒక దృఢంగా భక్తి మనకు స్థాపించిపోతుంది మన ఒక హృదయంలో. అన్ని అనర్థాలు నశించిపోయాక నెక్స్ట్ స్టేజ్ ఏంటండి, నెక్స్ట్ వచ్చేసి రుచి, ఆసక్తి. మనకు భగవంతుడి యొక్క పట్ల, భగవంతుడి భక్తి కథ, ఆయన యొక్క శిక్షణల పట్ల రుచి ఏర్పడుతుంది, ఆసక్తి ఏర్పడుతుంది. మనకు టేస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు టేస్ట్ లేదనుకుంటున్నాం కదా, ఏం దీనిలో ఎంత టేస్ట్ లేదు. సినిమాలో అయితే బాగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఇందులో నాకు అంత ఎంటర్టైన్మెంట్ అనిపించట్లేదు, అంత ఎంజాయ్మెంట్ లేదు నాకు ఈ భక్తిలో. ఈ భాగవతం క్లాస్లో నాకు అంత ఎంజాయ్మెంట్, భగవద్గీత చదవడంలో, ఆ శ్లోకాలు వినడంలో నాకేం ఎంజాయ్మెంట్ అనిపించట్లేదు. అదే సినిమాలో పాటలు అయితే అవి వింటే బాగా నాకు ఆనందం కలుగుతుంది. అది మనకి ఇప్పుడు అనర్థాలు ఉన్నాయి కదండి, అలాగే అనిపిస్తుంది అనమాట. అనర్థాలు వెళ్ళిపోతే అప్పుడు మీకు భక్తి, భగవంతుడి పట్ల, భగవంతుడి యొక్క శిక్షణల పట్ల ఎంతో ఆసక్తి, రుచి మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. అది నెక్స్ట్ స్టేజ్ అండి. ఇవన్నీ స్టేజెస్. మనం డైరెక్ట్గా లాస్ట్ స్టేజ్ కావాలంటే, ప్రేమ కావాలంటే అంత చీప్ కాదండి ప్రేమ అనేది. ఏదో డబ్బులు పెట్టి కొనుక్కోలేం ప్రేమని. మనం కష్టపడి సాధన చేస్తే మెల్లిమెల్లిగా గ్రాడ్యువల్గా పెరుగుతాం అనమాట. సో నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మనం 19th శ్లోకంలో చూసుకుందాం. తదా రజస్తమో భావః కామలోభాదయశ్చయే చేత ఏతేరణ విద్ధం స్థితం సత్వే ప్రసీదతి. ఇప్పుడు ఏమవుతుందంటే ఆయన చెప్తున్నాడు ఇక్కడ, తదా రజస్తమో భావ, ఇవన్నీ అనర్థాలు ఉంటాయి చూసండి, కామ క్రోధ లోభ మోహాలు ఇక్కడ చెప్పారు కదా. కామ లోభాదయశ్చయే, ఈ కామ లోభ ఇవన్నీ రజోగుణం మరియు తమో గుణం ప్రభావం వల్ల. అందుకేనండి మాకు పిచ్చ, లేకపోతే వీళ్ళకి ఏంటి చాదస్తం ఎక్కువ, ఎప్పుడు చూసినా వీళ్ళు నాన్ వెజ్ తినకూడదు అని చెప్తుంటారు. అరే నాన్ వెజ్ అనేది తమో గుణం రజోగుణంలో ఉంటుందండి. మీరు ఎక్కువ నాన్ వెజ్ తింటే అది తమో గుణం రజోగుణాన్ని పెంపొందిస్తుంది శరీరంలోకి. మీకు రజోగుణం తమో గుణం పెరిగిపోతే అప్పుడేమవుతుంది, అప్పుడు మీరు ఈ భక్తి ఎలా చేసుకుంటారండి, అప్పుడు అది కామాన్ని, లోభాన్ని కూడా పెంచుతుంది. కామవాసాన్ని, లోభాలు ఇంకా గ్రీడీగా తయారు చేస్తుంది, ఇంకా మీలో క్రోధాన్ని పెంచుతుంది. సో ఈ అనర్థాలు ఇంకా పెరిగిపోతాయి అన్నమాట. బీపీ రేజ్ అయిపోతుంది. అందుకే చూడండి, ఇప్పుడు ఎవరికైనా ఎక్కువ రోగాలు వస్తే ఫస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్లు చెప్పేస్తారనమాట, మీరు భక్తి చేసినా చేయకుండా మీకు ఏం రోగం వచ్చినా ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర వెళ్ళండి. ఎవరైతే నిజాయితీ ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటాడో, చాలామంది ఆయుర్వేదిక్ డాక్టర్లు వాళ్ళ ప్రిస్క్రిప్షన్ మీదనే, అంటే వాళ్ళు మీకు రాసిస్తారు కదా, ఏ మందులు ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదు అని, ఏ మందులు వాడాలనేది దాంట్లోనే రాసిస్తారు. మీరు మీ యొక్క రోగం సరయ్యే వరకు ఈ 4 నియమాలు మేము ఏవైతే చెప్తున్నామో, ఇవి ఏ రకమైన ధూమ్రపానం కానీ, ఏ రకమైన కానీ నష, అంటే అది మన డ్రగ్స్, ఇలాంటి సిగరెట్లు ఇవన్నీ తాగకూడదు, ఇంకా మాంసం ఇవన్నీ తినకూడదు అని ముందుగా రాసిస్తారు. ఆల్కహాల్ కూడా మందు పానీయం చేయకూడదు అని ఈ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఇచ్చేస్తారు. అంటే ఇవన్నీ తీసుకుంటే మన శరీరం ఖరాబ్ అవుతుందని. అప్పుడు మనకి ఇంకా భక్తి చేసుకోవడానికి అనుకూలంగా ఉండవు అనమాట. మనకి అన్ని తప్పుడు ఆలోచనలు ఇంకెక్కువ వస్తాయి. తదా రజస్తమో భావ కామలోభాదయశ్చే, ఈ యొక్క రజోగుణ తమో గుణ ప్రభావం వల్ల వచ్చే ఈ కామలోభాలన్నీ ఏమవుతాయంటే ఇవన్నీ ఈ భక్తి అంటే ఈ స్టేజ్లో అన్నీ మాయమైపోతాయి. చేత ఏతైర్ అనావిద్ధం సిద్ధం సత్వే ప్రసీదతి. సత్వగుణం చెప్పాను కదా, సత్వం. ఇప్పుడు ఏమవుతుందంటే మనకు 3 గుణాలు ప్రభావితం చేస్తున్నాయి. సత్వగుణం ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది, ఇప్పుడు ఈరోజు మనం ఒక భక్తి చేసుకోవాలని మూడు వచ్చేస్తుంది, చాలా అయిపోయింది ఇంకా వేరే పనులు, ఇప్పుడు మనం భక్తి చేస్తున్నాం, నాకు ఇప్పుడు మనస్సు బాగుంది ఇప్పుడు భక్తి చేసుకోవడానికి అంటే, అప్పుడు సత్వగుణం చేత ఎప్పుడైతే మనం ప్రభావితం చెందుతామో భక్తి చేయాలనిపిస్తుంది అనమాట. అలాగే ఎప్పుడైతే రజోగుణం చేత ప్రభావితం అవుతామో అప్పుడు ఏదైనా ప్యాషనేట్ యాక్టివిటీస్, రజోగుణం రాజసిక యాక్టివిటీ ఏదైనా బాగా
చేయాలనుకున్నాం. అదే తమో గుణం అంటే ఇంకా ఎప్పుడు పడుకోవడం, లేజీగా. సో ఇలా ఏ గుణంతో ప్రభావితం అయితే ఆ రకమైన కార్యాలు మనం చేయాలనుకుంటాం. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, ఈ యొక్క రజోగుణం తమో గుణం యొక్క ప్రభావం మొత్తానికి 0 తగ్గిపోతుంది అనమాట. ఈ స్టేజ్లో మొత్తం స్థితం సత్వే ప్రసీదతి. సత్వగుణంలో మనం స్థితం అక్కడ ఫిక్స్ అయిపోతాం. మన చేత ఏతే రణావిద్ధం స్థితం సత్వే ప్రసీదతి. అప్పుడు ఈ భక్తుడు ఆయన యొక్క చేతన సత్వగుణంలో ఫిక్స్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, సత్వగుణం ఫిక్స్ అయితే సత్వగుణంలో అసలైన ఆనందాన్ని మీరు గ్రహించగలరు, ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు ఆనందాన్ని. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి ఆనందం ఎక్స్పీరియన్స్. సో దీన్నే మామూలుగా మనము ఇప్పుడు మనం అన్నారు, అదేంటి మీరు అన్నారు కదా, ఎవరైతే సత్వగుణంతో ఎవరైతే ఎక్కువగా ప్రభావితులు అవుతారో వారు మాత్రమే విష్ణువుని పూజిస్తారు, వాళ్ళు మాత్రమే ఈ యొక్క సాత్విక్ పురాణాలు ఉంటాయి కదా వాటిని పాటిస్తారు, వాటిని చదువుతారు, విష్ణువుని పూజిస్తారని చెప్పారు. మళ్ళీ సత్వగుణం అంటే వాళ్ళకు కూడా అవునండి, సత్వగుణము 3 గుణాలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. కాకపోతే సత్వగుణంతో ఎక్కువగా ప్రభావితం అయ్యేవాళ్ళు మెజారిటీ. అంటే ఇప్పుడు 100% ఉందనుకోండి, 50% కన్నా ఎక్కువ సత్వగుణం ఎవరైనా ప్రభావితం 50% ఆఫ్ టైం, అంటే 24 గంటల్లో, లేకపోతే మనం జాగ్రత్త ఉన్న సమయంలో, అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను, క్యాలిక్యులేషన్ ఏం లేదు, ఎక్కడ లేదు. చెప్పింది ఏంటంటే మనకు 3 గుణాల్లో అంటే 50% కన్నా ఎక్కువగా మీరు ఎక్కువ సమయం సత్వగుణంచే ప్రభావిత పడుతున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఈ యొక్క భక్తి మార్గం అనేది బాగా ఈజీగా మీరు పాటించవచ్చు. ఈ స్టేజెస్ కూడా ఈజీగా గ్రో అవ్వచ్చు. ఈ స్టేజ్లో ఏంటంటే మీరు 100% సత్వగుణం అవుతుంది. ఇక్కడ ప్రభావితం ఓన్లీ 100% సత్వగుణం, మిగతా ఏవైతే ఇప్పటివరకు 20-30% ఉన్నాయో అవి కూడా 0కి వచ్చేస్తాయి అన్నమాట, తమో రజోగుణాలు. అంటే అందుకే మీరు చూస్తారు అది ఎప్పుడైనా మంచి వాళ్ళు కూడా అప్పుడప్పుడు వాళ్ళకు కూడా కోపం వస్తుంది. అవునా? కొంతమంది ఎప్పుడు కోపమే, ముక్కు మీద కోపం ఉంటుంది, ప్రతి చిన్న విషయానికి కోపగిస్తూ ఉంటారు. కొంతమంది మాత్రం అలా కోపగించారు, కానీ వాళ్ళకు కూడా ఎప్పుడో అప్పుడు నెలకో 2 నెలకో 6 నెలలకు ఒకసారి కోపం వస్తుంది. అంటే వాళ్ళ దాంట్లో ఇంకా తక్కువ ఉంది, కానీ ఉంది కొద్దిగా. తమోగుణ రజోగుణ భావం అందరిలో ఉంటుంది కొంచెం బద్ధజీవులకి, కానీ ఎక్కువ తక్కువ అనమాట, అంతే. కానీ మనం ఈ భక్తి చేసుకుంటే ఇలా మనకు మొత్తం సత్వం, దీన్ని మొత్తం 100% సత్వ, 0 తమో 0 రజోగుణం, దాన్ని ఏమంటారంటే విశుద్ధ సత్వం అంటారు. ఫుల్ 100% ప్యూర్ సత్వలో ఎస్టాబ్లిష్ అయిపోతాం, మనం స్థితించిపోతాం, ఆ స్థితికి చేరుకుంటాం. దాన్ని శుద్ధ సత్వ కానీ విశుద్ధ సత్వ కానీ వాసుదేవ సత్వ అని కూడా అంటారు అనమాట. అది మనకు ప్రభుపాదుల వారు డీటెయిల్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఇలా కొంతమంది అనుకుంటారు కదా, ఇదేంటి ఇవన్నీ ఏం చేయనవసరం లేదు, మేము భక్తి చేస్తున్నాము, మేము భగవంతుడి దగ్గరికి వెళ్తాము అంటే సాటర్డే భక్తి చేస్తారు, లేకపోతే సండే భగవంతుడి దగ్గరికి వెళ్తారు, మిగతా రోజులన్నీ తాగుతారు, తింటారు, అన్ని తింటారు, వాళ్ళకి ఏం పాటించే నియమాలు ఏమి లేవు అనమాట. మేము భక్తి చేస్తున్నాం, ఆ రోజు మాత్రం ఈ గుడికి వెళ్ళిన రోజు మాత్రం మంచి బట్టలు వేసుకొని, తిలక్ పెట్టుకొని, లేకపోతే మంచిగా క్రాఫ్ అన్నీ బాగా సెట్ చేసుకొని బాగా తయారై వెళ్తుంటారు అనమాట. అక్కడ వెళ్ళి ఆ రోజు మాత్రం భక్తి నిష్టలతో పూజ చేస్తారు, అక్కడ ప్రసాదం తింటారు, వస్తారు. మళ్ళీ ఇంకా మిగతా 6 రోజులు మాత్రం ఇంకా ఎలా పడితే అలా ఉంటారు అనమాట. దీన్ని భక్తి అంటారు, దీన్ని శుద్ధ భక్తి కాదు ఇది. కానీ చెప్పాను కదా, ఎన్నో రకాల లెవెల్స్ భక్తులు ఉంటాయి, ఇది మిక్స్ భక్తి, దాన్ని లో లెవెల్ భక్తి. ఇక్కడ భాగవతంలో దాన్ని ఎంకరేజ్ చేయరు అనమాట. అలాంటి వాటికి అంటే అసలు ఎవ్వరూ భక్తి చేయకుండా నాస్తికుల కన్నా అది బెస్ట్ అనుకోండి. చాలా లెవెల్స్ ఉంటాయి, నాస్తికుల కన్నా అది బెటరు. కానీ ఇక్కడ మనము ఆ లెవెల్ కాకుండా హయ్యర్ లెవెల్ డిస్కషన్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి 20 శ్లోకం. అంటే ఇప్పుడు రుచి ఆసక్తి అయిపోయింది కంటే ఇంకా లాస్ట్ 2 స్టేజెస్ వచ్చేసి భావ ప్రేమ. అది మీకు నెక్స్ట్ స్టేజ్. ఇలా మీరు కంటిన్యూ అవుతున్నారనుకోండి, మెల్లగా శుద్ధ సత్వంలో మీరు హ్యాపీనెస్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. అలాగే భక్తిలో ఇంకా మీరు కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేసి భావ మరియు ప్రేమ. ఇక్కడ యాక్చువల్లీ మనకి ఆ కృష్ణుడి పట్ల భావన ఏర్పడుతుంది, కృష్ణుడి పట్ల ప్రేమ ఉత్పన్నమవుతుంది. ఇప్పటివరకు ఆనందం ఉండేది, ఇప్పుడు ఆ ప్రేమ అనేది ఉత్పన్నమవుతుంది, ఒక భావన. సో ఇది మనకు నెక్స్ట్ స్టేజ్లో. ఇక్కడ మన మనస్సు హృదయం ఎంతో ఆనందంగా పులికించిపోతుంది అనమాట, భక్తి ఆనందంతో. అది 20 నంబర్ శ్లోకంలో చెప్తున్నారు. ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగతః భగవత్తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే. తో ఇక్కడ ఏమంటుందంటే, ఇలా శుద్ధ సత్తులు ఎప్పుడైతే మీరు ఉంటారో, అలా భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతారో మెల్లిగా ఏమవుతుంది నెక్స్ట్ స్టేజ్, అలా ఉన్నప్పుడు శుద్ధ భక్తితో ప్రభావం వలన భగవంతుడి యొక్క అన్ని విషయాలు మీకు అర్థమైపోతాయి, భగవంతుడి యొక్క దర్శనం మీకు లభిస్తుంది. అంతేకాకుండా మీకు ఆ స్టేజ్లో
అన్ని భౌతిక ఆసక్తులన్నీ నిర్మూలంగా అన్ని 0% అయిపోతాయండి. అది చెప్తున్నారు ఇక్కడ. అంటే మీరు మీకు జీవన్ముక్తులైపోతారు. జీవన్ముక్తులైపోతారు. అచ్చా, సౌండ్ తక్కువగా ఉందా? ఇప్పుడు ఓకేనా అండి సౌండ్? హరే కృష్ణ. మీకు సౌండ్ క్లియర్గా వినిపిస్తుందా అండి? వాయిస్ నాది క్లియర్గా వినిపిస్తుందా? ఓకే, ఐ థింక్ ఇక్కడైతే నాకు వాయిస్ క్లియర్గానే వినిపిస్తుంది. ఇట్స్ క్లియర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు, రసరాజ్ ప్రభు. ఓకే, హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఓకే, సౌండ్ ఈజ్ ఓకే క్లియర్. సో మన ప్రభుపాద గారు అంటున్నారు భగవద్గీతలో ఏమని, బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ వాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. సో ఇది చాలా ప్రతి ఒక్కరు ఈ యొక్క భక్తి మార్గానికి రావడం, వాసుదేవ సర్వమితి అని అర్థం చేసుకోవడం చాలా చాలా జన్మల తర్వాత వచ్చే అండర్స్టాండింగ్ అండి. అందుకనే మీరు ట్రై చేసినా కానీ ప్రతి ఒక్కరూ ఈ శుద్ధ భక్తిని అవలంబించి ఈ యొక్క భక్తి మార్గంలో హైయెస్ట్ స్టేజ్ వరకు వెళ్ళలేరు. మనం చూస్తాం కూడా, ఇప్పుడు ఎంతమంది సత్సంగ ప్రోగ్రాంకి వస్తారు, ఇప్పుడు సినిమాకి ఎంతమంది వెళ్తారు చూడండి, కోట్ల వేల మంది వెళ్తారు కదా సినిమాకి, అంతేనా? ఇప్పుడు ఇదే టైంకి నేను 9:30కి ఏదో సినిమా ఫ్రీగా రిలీజ్ అవుతుంది యూట్యూబ్లో అంటే ఎంతమంది చూస్తారు? వేల మంది చూస్తారు, అవునా? అదే మన భాగవత క్లాస్ అంటే 100 మంది కూడా రాదు. కానీ ఎంతమంది ఉన్నారండి బయట? ఎంతోమంది ఉన్నారు, కోట్ల జనాలు ఉన్నారు. మీరు తెలుగు వాళ్ళైనా కోట్ల మంది ఉన్నారు, కానీ అట్లా కోట్లలో 100 కూడా రావట్లేదు. అంటే చాలా రేర్ అండి భక్తి మార్గానికి వచ్చేది. కాబట్టి ఇది చాలా చీప్ కాదు, ఇంత చీప్ కాదన్నమాట. భక్తి చాలా రేరు. కాబట్టి మీరు ఆలోచించాలి. ఒకవేళ మీరు భక్తి మార్గానికి ఏదో విధంగా వచ్చారు, ఏ భక్తుడు కృపతోనో, మీ యొక్క ఏ అజ్ఞాత పుణ్యజన్మ సుకృతితోనో మీరు ఇప్పుడు వచ్చేసారు భక్తి మార్గానికి, మీరు వదలకండి భక్తి మార్గాన్ని. ఇది చాలా చాలా అరుదు, చాలా విలువైనది. అది మనకి ఇక్కడ భగవద్గీతలో ఈ విషయాన్ని నేర్చుకుంటాం. సో మనం ఎంతో అదృష్టవంతులైతే కానీ భక్తి మార్గానికి రాలేమండి. ఎన్నో జన్మల తర్వాత మనం ఈ యొక్క అండర్స్టాండింగ్కి వస్తాం, ఈ యొక్క అర్థం చేసుకుంటాం భక్తి అంటే ఏంటి అని భక్తి మార్గానికి వచ్చి భక్తి జీవనాన్ని స్టార్ట్ చేస్తాం. ఒకవేళ స్టార్ట్ చేసిన తర్వాత స్లోగా అయినా పర్లేదు, కానీ వదలకండి. మీరు ఫాస్ట్గా ఇంకా బాగా సిన్సియర్గా చేయగలిగితే చాలా మంచిది. కానీ మీకు ఎంత వీలైతే అంతే చేయండి, మెల్లిమెల్లిగా అయినా పర్లేదు, మనకేమీ తొందర లేదు. కానీ ఒకవేళ మీరు తొందరగా చేస్తే మంచిది, ఇంకా ఫాస్ట్గా చేస్తే సిన్సియర్గా. కానీ ఒకవేళ వదలడం మాత్రం ఎప్పుడు వదలకూడదు. ఇది ఇంపార్టెంట్. మీరు చూస్తున్నారు కదా ఎంత ఇంపార్టెంట్. భగవద్గీతలో చెప్తున్నారు, భగవంతుడు భాగవతంలో కూడా చెప్తున్నారు. సో అందుకనే ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. మన వైష్ణవుడు అనేది, మన వైష్ణవులు అవ్వడం అనేది చెప్పాను కదా, వర్ణాశ్రమంలో బ్రాహ్మణుడు కన్నా పైన ఒక మెట్ ఎక్స్ట్రా. బ్రాహ్మణుడు ఏంటంటే బ్రహ్మ జానాతి బ్రాహ్మణ అంటే ఏంది అంటే, ఓకే భగవంతుడు అంటే ఏమిటి, నేను ఆత్మని, నేను శరీరాన్ని కాదు అని కొన్ని విషయాలు సంబంధించిన విషయాలు నేర్చుకుంటాడండి. కానీ భక్తి అనేది ఇంకా నెక్స్ట్ స్టేజ్. భగవంతుడు ఉన్నాడు సరే, మనం ఆయన పట్ల ప్రేమను శ్రద్ధపూర్వకంగా భక్తి చేసుకొని దాన్ని సంపాదించుకోవాలి, మళ్ళీ మనం భగవద్ధానికి వెళ్ళాలి అని మనం చేస్తాం కదా ప్రయత్నం, అది నెక్స్ట్ లెవెల్. అందుకనే ఈ యొక్క భక్తి అనేది చాలా విలువైనది, అంత చీప్ కాదనమాట. ఏదో 6 రోజులు ఎలాగైనా తినేసి ఉండేసి, ఎలా అయినా తిరిగేసి, ఏదైనా చేసేసి ఒకరోజు టెంపుల్కి వెళ్ళేసి వచ్చేస్తే ఒక గంట సేపు సరిపోతుంది అనుకోకండి. ఓకే, అది బెటర్, దట్ ఈస్ బెటర్ దాన్ నాస్తికుల కన్నా. చెప్పాను కదా, అసలు ఏం అంటే భగవంతుడిని నమ్మని వాళ్ళు దానికన్నా వాళ్ళు బెటర్ అండి. చాలామంది ఇంకా ఆ స్టేజ్లో ఉన్నారు సరే, కానీ నేను అనేది ఏంటంటే మీరు ఆ స్టేజ్ నుంచి ఎదగాలి అని, అదే స్టేజ్లో ఉండకండి అని. సో 21st శ్లోకం వచ్చేసి, ఇప్పుడు దీనివల్ల లాభాలు ఏంటో చెప్తారండి. ఇలా ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మీకు అన్ని రకాలైన ఈ మోహమాయల నుంచి, ఈ యొక్క భౌతిక ఆసక్తుల గురించి, బంధనాల గురించి అన్నిటి నుంచి ముక్తి లభిస్తుంది. మరియు మీకు ఈ ఆత్మ సాక్షాత్కారం, భగవంతుడి యొక్క జ్ఞానం, భగవంతుడి యొక్క సాక్షాత్కారం మీకు కలుగుతుంది. అదే నెక్స్ట్ మనకి శ్లోకంలో 21వ నంబర్ శ్లోకంలో చెబుతున్నారు. విద్యతే హృదయ గ్రంథిస్ ఛిద్యంతే సర్వ సంశయః క్షీయంతే చాస్య కర్మాణి దృష్ట ఏవాత్మనీశ్వరే. ఏమనుంది? విద్యతే హృదయ గ్రంథిస్. మనం
హృదయం ఎన్నో భౌతిక విషయాలతో ఆకర్షించుకొని మన స్ట్రాంగ్ నాట్ ఉందన్నమాట. మంచిగా టైట్గా అన్నిటికీ భౌతిక విషయాలు, భౌతిక వస్తువులు పైన ఆసక్తితో మన యొక్క హృదయం దానికి ఆకట్టుకొని ఉంది. ఆ యొక్క దాన్ని కట్ చేస్తుంది అనమాట, కట్ అయిపోతుంది ఇప్పటికి ఈ స్టేజ్లో. దాన్ని ద నాట్ ఇన్ ద హార్ట్ ఈజ్ పియర్స్డ్. ఎలాంటి సంశయాలు ఉన్నా అన్నీ మాయమైపోతాయండి, క్లియర్ అయిపోతాయి మీకు. ఇంకా ఎన్నో మీరు ఎన్ని పాపకర్మాలు ఎన్ని చేశారో మనకే తెలియదు, ఎన్ని జన్మలో ఏమేం చేశాము, కానీ అవన్నీ సమూలంగా తొలగిపోతాయి. మనకి ఏ కర్మల యొక్క ఫలితాలని, పాపకర్మల యొక్క ఫలితాలని మనకు అనుభవించే అవసరం లేదు. సో అందుకని మీరు భక్తి చేశారనుకోండి, మళ్ళీ సపరేట్గా వేరే పూజలు, వేరే కర్మల కోసం ప్రాయశ్చిత్తాలు అవన్నీ చేసుకునే అవసరం లేనే లేదు. ఒక్క భక్తి చేసుకుంటే సరిపోతుంది, అన్నీ కవర్ అయిపోతాయి అన్నమాట. అందులో మీరు 10th క్లాస్కి వచ్చారనుకోండి, ఇక మళ్ళీ 5th క్లాస్ చదవాల్సిన అవసరం లేదు కదండి. 5th క్లాస్, 6th క్లాస్ అవన్నీ పాస్ అవ్వాలా? ఆల్రెడీ 10th క్లాస్ వచ్చారంటే మీరు ఇంకా 9th క్లాస్ వరకు మళ్ళీ వెళ్ళి చదవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ 10th క్లాస్ వచ్చిన తర్వాత. అలా అనమాట. సో భక్తి అనేది హైయెస్ట్ స్టేజ్ మన మానవ జాతికి ఉన్నతికి, చేతన. సో ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, ఒకవేళ ఎవరైనా అన్నారనుకోండి, నేను భగవంతుడిని నమ్మను, ఎందుకు నమ్మాలి? ఒకవేళ భగవంతుడు ఉంటే నేను ఇప్పుడు పిలుస్తాను, భగవంతుడు నా ముందు ప్రత్యక్షం అయితే నేను నమ్ముతాను భగవంతుడు ఉన్నాడు, లేకపోతే నేను నమ్మనమాట. అప్పుడు ప్రభుపాదులు రాస్తారు, భగవంతుడికి ఏం పట్టింది? నువ్వు పిలవగానే రావడానికి ఆయన ఏమన్నా నీ నౌకరా? ఆయనకేం పట్టింది? ఆయనకేం అవసరం లేదే నీ ఆర్డర్ ఫాలో అవ్వడానికి. ఆయన ఇష్టం. భగవంతుడు ఏంది? స్వతంత్రుడు, అభిజ్ఞ స్వరాట్. ఆయనకు అన్నీ తెలుసు, ఆయన స్వరాట్. ఆయన ఇష్టం వచ్చినప్పుడు వస్తాడు, అంతేగాని నువ్వు పిలిచినప్పుడు ఎందుకు వస్తాడు? నువ్వు ప్రైమ్ మినిస్టర్ని పిలిస్తే ఇక్కడ వచ్చేస్తాడా? నేను ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు ఇక్కడ రాగానే ఇక్కడ రావాలి, అప్పుడే నేను నమ్ముతాను ప్రైమ్ మినిస్టర్, అసలైన ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, బతికే ఉన్నాడు, లేకపోతే నమ్మను బతికున్నాడని. అంటే అది మూర్ఖత్వం. ఫస్ట్ మనం ఆలోచించాలి, నా యొక్క యోగ్యత ఏమిటి అని. భగవంతుడిని దర్శించడానికి, భగవంతుడి యొక్క దర్శనాన్ని లభించడానికి ఎంతో తపస్సులు చేసేవాళ్ళు, వేల సంవత్సరాలు ముందు కాలాల్లో. ఇప్పుడు మనకు అవన్నీ చెప్పట్లేదు, హిమాలయకి వెళ్ళి అడవులకు వెళ్ళి తపస్సులు చేయమని చెప్పట్లేదు. మనకు జస్ట్ ఇంట్లో కూర్చొని మీ పనులు చేసుకుంటూ హరినామాన్ని జపించండి, 4 నియమాలు పాటించండి, సత్సంగం అప్పుడప్పుడు వారానికో 10 దినాలకు ఎప్పుడో ఒకసారి మధ్యలో సత్సంగంలో పాల్గొనండి. ఇంతే. మీకు తోచినంత వీలైన సామర్థ్యానుసారం సేవలు చేయండి. చాలా సింపుల్ చేశారు. ఎందుకంటే కలియుగంలో జనాలకి అంత సమయము లేదు, అంత ఆయువు లేదు, అంత బుద్ధి తెలివితేటలు లేవు, బంధభాగ్యులు, మళ్ళీ లేజీ ఆలస్యులు. అందుకే మనకు చాలా ఈజీ చేస్తారండి భక్తి ప్రాసెస్. భగవంతుడిని మనం భగవద్ధామానికి పోవడానికి ముందు కాలాల్లో ఇంకా చాలా కష్టం. ఇదంతా శ్రీ చైతన్య మహాప్రభు యొక్క దయ, కృప. ఆయన యొక్క దయ వల్లనే ఇదంతా ఈజీ అయిపోయింది. ఓన్లీ హరేకృష్ణ మహామంత్రం ప్రతి ఒక్కరు చెప్పేశారు, మీరు చదువుకోండి, అది జపించండి హరేకృష్ణ మహామంత్రం. ఈ జపించడం వల్ల మీరు శుద్ధీకరణ అయిపోతుంది, మీకు ఈజీగా భగవద్ధాన్ని చేరుకుంటారు. ఏ క్వాలిఫికేషన్ చూడకుండా మహావధన్య అవుతారంటారు. అందుకే సో ఆయన కూడా ఎప్పుడు భాగవతాన్ని శ్రవణం చేసేవాడు. ఆయన యొక్క ఉద్దేశం ఈ భాగవతం అనేది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు దీన్ని చదవాలి, దీన్ని ఒక అనుసరించి జీవించాలి అని. సో నెక్స్ట్ మనము వెళ్దాము 22nd అనుకుంటా కదా మనం వెళ్ళాల్సింది ఇప్పుడు శ్లోకం. 22nd శ్లోకాలో ఏం చెప్తుందంటే, ఈ యొక్క మార్గం ఏదైతే ఉందో భక్తి మార్గము, మనము ఇలా చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి ఇదేదో శుద్ధ భక్తులు మాత్రమే చేయాల్సింది కాదు. నేను చెప్పాను కదా, ఫస్ట్ స్టేజ్ నుంచి లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళడానికి మనకి ఇక్కడ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ప్రతి ఒక్కరూ ఈ యొక్క పద్ధతిని, భక్తి యొక్క మార్గాన్ని అనుసరించడానికి అనుకూలంగా ఇక్కడ అన్ని విషయాలు చెప్పారనమాట. ఇదేదో ఓన్లీ శుద్ధ భక్తులు మాత్రమే భక్తిని చేయొచ్చని కాదు, మనము కూడా మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ చేసే భక్తి ఆ స్టేజ్కి వెళ్ళొచ్చు అనే విషయాన్ని ఇక్కడ నెక్స్ట్ శ్లోకంలో కూడా చెప్తున్నారు అనమాట. అలా చేస్తూ వెళ్ళినప్పుడల్లా మీకు ఇంకా ఆనందం అనేది పెరుగుతూ ఉంటుంది. ఫస్ట్లో అంతగా మీకు రుచికరంగా అనిపించకున్న భక్తి మెల్లిమెల్లిగా, చెప్పాను కదా మధ్యలో స్టేజ్లోనే రుచి స్టార్ట్ అయిపోతుంది. సో కొద్దిగా మీకు టేస్ట్, ఆనందం అనేది తెలుస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 23 నుంచి 29 వరకు ఈ శ్లోకాలు ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, ఇంపార్టెంట్ కాన్సెప్ట్, అది ఒకటి చూసుకొని మిగతామంట. ఇక్కడ నేను శ్లోకాలని అంటే శ్రవణం ఇచ్చాను, ఎందుకంటే మనం ఇక్కడ జస్ట్ 2-3 కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవిటిని కొద్దిగా చూసుకుందాము. ఇంకా లాస్ట్ శ్లోకం మాత్రం ఇంపార్టెంట్ శ్లోకం, అది మనం శ్రవణం చేద్దామంటే 28, 29. సో ఇక్కడ 23 శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, భగవంతుడు ఇప్పుడు మనం భక్తి గురించి తెలుసుకున్నాం. మరి భక్తి ఎవరి పట్ల చేయాలి? చాలామంది మన దగ్గర దేవుళ్ళు, దేవతలు ఉన్నారు కదా.
సో ఎవరి పట్ల చేయాలి? మనం ముందే ఒకసారి చెప్పుకున్నాం, చాలా ముందు గుర్తుందా? స్టార్టింగ్లోనే పురాణాల్లో 18 పురాణాలు ఉన్నాయి. 6 పురాణాలు ఏమో సత్వగుణంచే ప్రభావితమైన వాళ్ళకి విష్ణువుని ఆరాధించమని, ఇంకా మిగతా పురాణాల్లో వేరే దేవతలను కూడా ఆరాధించమని చెప్తారు. ఇదేంటి ఎందుకు ఇంత వెరైటీస్ అని చెప్పాను కూడా అప్పుడే మీకు. ఒక్కొక్కరు ఒక గుణము, కర్మలు, వాళ్ళ యొక్క స్వభావాలు, వాళ్ళ యొక్క గుణాల యొక్క ప్రభావాలు ఉన్నాయి వాళ్ళ పైన. అందుకనే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని అనుసరించమని చెప్పారు. అంటే ఎవరైతే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మాంసాన్ని వదిలి ఉండలేరో వాళ్ళకన్నారు, సరే నువ్వు ఈ దేవినో, ఈ కాళీనో, ఈ శివును పూజించు, ఈ కాళీ పూజ చేస్తారు. వాళ్ళు చాలా మాంసాన్ని తింటారంట కాళీ పూజలు. సరే నువ్వు అది బలి చేసి ఆ యొక్క మృగాన్ని, లేకపోతే అది ఒక కోడిని, లేకపోతే మేకని బలి చేసి నువ్వు తిను, అట్లీస్ట్ కొంచెం పాపం తగ్గుతుంది. కాకపోతే అది దానికి ఒక సైన్స్ ఉందండి. వాళ్ళు ఆ బలి ఇచ్చేటప్పుడు వాళ్ళ చెవిలో చదవాలన్నమాట. చదవాలి. ఏం చదవాలంటే, ఈ యొక్క లైఫ్లో నేను మిమ్మల్ని బలిస్తున్నాను, నెక్స్ట్ లైఫ్లో మీరు నాకు ఇదే పని చేయండి. అంటే ఎందుకు అలా చెప్పాలంటే అది సత్యం. మీరు ఎలాంటి రియాక్షన్కి ప్రతిక్రియ ఉంటుంది కదా, మీరు దాన్ని బలిచ్చేస్తే నెక్స్ట్ టైం మీరు కూడా అలా వెళ్ళాలన్నమాట ఆ ప్రాసెస్లో. ఇంకా అలా బలిచ్చిన ఒక మేక కానీ అది కోడి కానీ దానికి కూడా నెక్స్ట్ జన్మ అనేది డైరెక్ట్ మనిషి జన్మ దొరుకుతుంది అన్నమాట. చాలా సైన్స్ ఉంది దానికి. మెయిన్ ఉద్దేశం ఏంటంటే మెల్లిమెల్లిగా వీరికి అర్థమయ్యేది, బుద్ధి ఒకరోజు అర్థమవుతుంది. అదేంటి ఇలా చంపితే నేను ఇలాంటి పరిస్థితుల్లో నెక్స్ట్ జన్మలో నేను ఇలాగే చావాలా, అమ్మో నేను ఎందుకు చంపుతాను, నేను చంపనని ఏదో ఒక రోజు వాడికి బుద్ధి వస్తుంది అని అలాంటి పద్ధతి పెట్టారనమాట. లేకపోతే వారు ఎన్ని పడతానే ఎక్కడ పడితే అక్కడ ఎంత పడితే తింటారు. అసలు ఇప్పుడు ఉండే స్లాటర్ హౌసెస్ ఉన్నాయి కదా, ఇవి అసలు వేదిక సంస్కృతి కాదనమాట. మనం ఒకవేళ మాంసం తినాలంటే దానికి ఒక పద్ధతి ఉంది, దానికి అన్ని నియమాలు ఉన్నాయంటే ఆ నియమాలు ఇప్పుడు ఎవరు పాటించడం లేదు. అందుకనే ఇలాంటి కరోనా అనేలాంటి వైరస్ వలన వచ్చి ఎంతోమంది చచ్చిపోతున్నారు, అందరికీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే, సో ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ మ్యాటర్, కానీ మనం డీటెయిల్గా వెళ్ళకుండా ఇక్కడ ఉన్న సబ్జెక్ట్స్ చర్చించుకుందాం. ఇప్పుడు ఫస్ట్ చెప్పారు ఏంటంటే, భగవంతుడు ఫస్ట్ మనకి త్రిమూర్తులుగా అవతరించాడు అనమాట. బ్రహ్మ, విష్ణువు, ఇంకా శివుడు. ఇందులోంచి మెయిన్గా 3 గుణాలు చెప్పాను కదా. ఎవరైతే ఇది బ్రహ్మ వచ్చేసి ప్యాషన్, అదే రజోగుణానికి అధిపతి. గుణావతారాలు వీళ్ళు 3 గుణావతారాలు. రజోగుణానికి ఆయన అధిపతి అనమాట, ఆయన కంట్రోలర్. అలాగే విష్ణు వచ్చేసి సత్వగుణానికి, మరి శివుడు వచ్చేసి తమోగుణానికి. అంటే వీళ్ళు 3 సత్వగుణ, రజోగుణ, తమోగుణాల్లో లేరండి. అర్థమవుతుందా? శివుడు కూడా సత్వగుణంలోనే, శుద్ధ సత్వంలోనే ఉన్నాడు. బ్రహ్మాజీ కూడా శుద్ధ సత్వంలో ఉన్నాడు. మరి విష్ణు కూడా, వాళ్ళందరూ, బ్రహ్మాజీ కూడా శుద్ధ భక్తుడు, మన ఆచార్యులు ఫస్ట్ మన బ్రహ్మ సాంప్రదాయం. విష్ణు ఎలాగో శుద్ధ సత్వంలో ఉన్నాడు. కానీ ఎవరైతే జీవులు అంటే మనుషులు ఈ సత్వగుణంచే ప్రభావితమవుతున్నారో వాళ్ళు విష్ణువుని ఆరాధిస్తారు. అలా ఎవరైతే రజోగుణంతో ప్రభావితులైన వాళ్ళు బ్రహ్మదేవుని ఆరాధిస్తారు. ఎవరైతే తమోగుణంతో ప్రభావితులయ్యారో వాళ్ళు శివుని ఆరాధిస్తారు. అలా సో అంటే ఇది వాళ్ళను ఇప్పుడు ఎలాగంటే, టీచర్స్ ఉన్నారండి. ఎల్కేజీలో వేరే టీచర్ వస్తుంది, మళ్ళీ 1st to 5th క్లాస్లో వేరే టీచర్ ఉంటాడు, మళ్ళీ 10th క్లాస్లో వేరే టీచర్ ఉంటాడు. అవునా? అంటే ఆ టీచరు ఇప్పుడు ఎల్కేజీలో ఉన్న టీచర్ ఏబిసిడి నేర్పిస్తుంది అంటే ఎల్కేజీ టీచర్కి ఎప్పుడు 10th క్లాస్ చదువుకోలేదా? వాళ్ళకి 10th క్లాస్లో ఏముందో తెలియదా? తెలుసండి. కానీ ఆ స్టూడెంట్ ఆ లెవెల్లో ఉన్నాడు కాబట్టి ఆ 10th క్లాస్ సిలబస్ అక్కడ చెప్పరు, ఆ ఏబిసిడీలే చెప్పాల్సి వస్తుంది వాళ్ళకి. అలాగని వాళ్ళకి ఏబిసిడీలు కానీ ఇంకెక్కువ తెలియదు అనుకోకూడదు. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బ్రహ్మ, శివ, విష్ణువులు అందరూ చాలా భగవంతుడి యొక్క గుణావతారాలు 3. వాళ్ళు ఈ తమోగుణంలో, రజోగుణంలో ఉండరు. కాకపోతే ఎవరైతే తమోగుణం, రజోగుణంలోనో వాళ్ళని ఆరాధిస్తారు. అందుకనే మనం చెప్పుకున్నాం కదా, అది మనం ఎల్కేజీలోనే ఎప్పుడు ఉండకూడదు. ఎల్కేజీ నుంచి వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఎల్కేజీ టీచర్ యొక్క ఉద్దేశం ఏంటి, వీడిని ఎలాగైనా నెక్స్ట్ క్లాస్కి పంపించాలి అని మెల్లిగా ట్రైనింగ్ చేసి. అలాగే శివుడు ఏం చేస్తాడు, తమోగుణంలో ఉన్న వాళ్ళని ఆకర్షిస్తాడు అనమాట. అందుకే శివుడు మీరు చూడండి ఎలాంటి వేషధారం చేసుకుంటాడు, కపాలాలు, బూడిద రాసుకొని శ్మశానాలు ఎందుకు తిరుగుతాడు. అక్కడ ఎవరు ఉంటారు, తమోగుణంలో ఉండే వాళ్ళు ఉంటారు అనమాట. భూతాలు, పిశాచాలను కూడా ఆయన ఆకర్షిస్తాడు. అంటే ఆయన చాలా కరుణామయుడు అనమాట. ఎంత దయా గుణముల గలవాడంటే శివుడు. అంటే అలాంటి నిమ్న జీవులు, అంటే ఎంతో పతితులైన తమోగుణంలో ఉన్న జీవులను కూడా ఆయన ఆకర్షించి వాళ్ళను కూడా వాళ్ళ యొక్క చేతని మెల్లగా అప్లిఫ్ట్ చేస్తారనమాట, పెంచుతాను, బాగా చేస్తారనమాట అని అలా. సో ఇంకా ఎవరైతే బాగా రజగుణంతో ప్రభావితులైన వాళ్ళు బ్రహ్మాజీని ప్రార్థిస్తారు. చాలామంది రాక్షసులు ఉంటారు కదా, హిరణ్యకశిపుడు, రావణుడు, వీళ్ళందరూ బాగా తపస్సు చేస్తారు. వాళ్ళు బ్రహ్మాజీ నుంచే కదా వరాలు పొందేది.
అమరులు అవ్వాలంటారు. కానీ ఆ బ్రహ్మజీ అంటారు, నేనే అమరుణ్ణి కాదు, నీకెక్కడ చేస్తాను, మిమ్మల్ని ఎక్కడ అమరం చేస్తాను, నేను ఇవ్వలేను అంటారు. అవునా? ఓన్లీ అది భగవంతుడు ఒక్కడే ముక్తిని ఇవ్వగలుగుతాడు, ఇంకెవరు ఇవ్వలేరు, భగవంతుడు విష్ణు మాత్రమే. సో ఇలా అనమాట. సో రజోగుణంలో ఉన్న వాళ్ళు అలా బ్రహ్మదేవుడిని ఏదో సాధించాలంటే, రజోగుణం అంటే ఏదో సాధించి చూపిస్తాను, నేను ఏదో ఆక్రమించుకొని మొత్తం అధిపతి అవ్వాలి, ఇలాంటి యొక్క లక్షణాలన్నీ రజోగుణం లక్షణాలు అనమాట. సో ఇవి ఎక్కువగా రజోగుణం తమోగుణం అనేవి మీరు ఎక్కువగా రాక్షసుల్లో, అసురుల్లో, ఇంకా అలాంటి అసురు ప్రవృత్తి ఉన్న మనుషుల్లో కూడా చూస్తారనమాట. అలాంటి వాళ్ళు ఇలా. అందుకనే 3 రకాల వర్షిప్ ఉంటుంది, 3 విధానాలు కొంచెం వేరువేరుగా ఉంటాయి. ఎందుకంటే సత్వగుణంలో వర్షిప్ చేసేవారు మీరు చూడండి, ఎప్పుడైనా కృష్ణుడు కానీ, విష్ణువుడు కానీ, రాముడు టెంపుల్ కానీ, ఎక్కడైనా నారాయణ టెంపుల్ కానీ, లక్ష్మీనారాయణ టెంపుల్ ఎక్కడ వెళ్ళినా కానీ మీరు అక్కడెక్కడ మాంసాలు అమ్మరు, అక్కడెక్కడ బలి ఇవ్వరు, చూసారా? అదే మీరు ఎక్కడైనా కాళీ టెంపుల్కి వెళ్ళండి, అక్కడ బలిస్తూ ఉంటారు. అవునా? సో అందుకంటే అది వాళ్ళ యొక్క స్వభావాలు, జనాల యొక్క స్వభావాల బట్టి వాళ్ళ యొక్క వర్షిప్ మెథడ్స్, ఎలా వాళ్ళు పూజలు చేయాలనే విధానాలు తయారు చేశారనమాట. ఎందుకంటే ఒకటే ఉద్దేశం, మెల్లిగా వాళ్ళని స్టెప్ బై స్టెప్ పైకి లేపడానికి. సో అందుకనే మనకి ఇక్కడ భాగవతంలో మనం ఎలాగో ఆల్రెడీ ఇక్కడ ఎవరైతే ఆల్రెడీ 10th క్లాస్కి వచ్చేసారో వాళ్ళ గురించి వాళ్ళకి సిలబస్ ఇక్కడ కాబట్టి అక్కడ వాళ్ళకి ఇప్పుడు మీరు మళ్ళీ ఎల్కేజీ సిలబస్ చదవడం అవసరం లేదని చెప్పేస్తారనమాట. సో అలాగే ఇక్కడ కూడా మళ్ళీ మీరు ఈ దేవి దేవతలు, శని పూజ, సూర్య పూజ, ఇంద్ర పూజ, ఇవన్నీ చేయాల్సిన, నవగ్రహాల పూజలు ఏం చేయాల్సిన అవసరం లేదు. అవన్నీ చేస్తారు జనాలు, ఏదో కోరికలు, ఏదో ప్రాబ్లమ్స్ వచ్చేసి అవన్నీ సరే, అవి దానికోసం వెళ్తారు. కానీ ఎవరైతే ఆల్రెడీ భక్తి చేస్తున్నారో విష్ణువుకి, ఇంకా అవన్నీ ఆల్రెడీ 10th క్లాస్కి వచ్చావు కాబట్టి అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా భగవంతుడి నుంచే శక్తిని దొరుకుతుంది. చెప్పాం కదా మనం ఫస్టే, విష్ణువు వచ్చేసి మూలం చెట్టుకి, మిగతా అందరూ కూడా వాళ్ళకి వచ్చే శక్తులన్నీ విష్ణువు నుంచే వస్తాయి అన్నమాట. ఇదంతా భగవంతుడు విష్ణువు పాలిస్తాడు కదా. ఎలా పాలిస్తాడు? ఆయన ఒక్కడే పాలించడు, దీనికి అన్నిటికీ, ఈ మొత్తం ప్రపంచానికి అంటే ఈ మొత్తం విశ్వానికి పరిపాలించడానికి ఈ దేవతల్ని పెట్టారనమాట. ఇప్పుడు ఇంద్రదేవుడు ఉన్నాడు, ఇంద్రదేవుడు ఏం చేస్తాడు? ఆయన వానలు, వర్షాలకు ఆయన అధిపతి, వర్షాలు రావాలంటే ఆయన చేతిలో ఉందన్నమాట. అలా సూర్యుడు వచ్చేసి వెలుతురు, మనకి ఈ యొక్క ఎండని, హీట్ ఇస్తారు. అలాగే వాయుదేవుడు గాలి కంట్రోల్ చేస్తాడు. అలా ఒక్కొక్క దేవుడు, అగ్నిదేవుడు అగ్నిని కంట్రోల్ చేస్తారు. అలా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇచ్చారనమాట. అలాగా. సో వాళ్ళు ఆ ఒక్కొక్క దేవుడు ఆ ఒక్కొక్క అంటే ఈ యొక్క దేవతలు ఒక్కొక్క డిపార్ట్మెంట్ చూసుకుంటారు అనమాట. వాళ్ళకి ఒక్కొక్క సేవ. బట్ ఈ విషయాన్ని రన్ చేయాలంటే ఎన్నో కావాలి కదా. ఇప్పుడు మీరు ఈ యొక్క కంట్రీని, ఒక దేశాన్ని మీరు నడపాలంటే ఎన్నో మంత్రులు ఉంటాయి కదా, క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటాయి కదా. ప్రైమ్ మినిస్టర్ ఒక్కడే నడపడు కదా, అన్ని పనులు ఆయనే చేయడు కదా. ఆయన కింద ఒక క్యాబినెట్ మినిస్టర్ ఉంటుంది, ఎన్నో డిపార్ట్మెంట్లు ఉంటాయి, వాటర్ బోర్డు, ఎలక్ట్రిసిటీ బోర్డు, హెల్త్ మినిస్ట్రీ, ఫైనాన్స్ మినిస్ట్రీ, హోమ్ మినిస్ట్రీ, ఇలా రకరకాల కేంద్ర మంత్రులు ఉంటారు కదా. అలాగే దేవతలు అనమాట. వాళ్ళకందరికీ ఒక్కొక్క జాబ్ ఇచ్చేసారు. ఓకే, నువ్వు ఇంద్రుడు కదా, నువ్వు ఇచ్చి, అలా అందులో కూడా ఒకరిని ఇన్ఛార్జ్ చేశారు. అలాగే ఇంద్రుడు ఏంటంటే అందరి ఇలాంటి దేవతలకి ఆయన హెడ్ అనమాట, దేవేంద్రుడు, ఆయనే ఇంద్రుడు అనమాట. అలా. సో వీళ్ళందరికీ మనం పూజలు చేయాల్సిన అవసరం లేదు, ఎప్పుడైతే మీరు ఆల్రెడీ విష్ణువుకి, కృష్ణుడు పూజ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆయన్ని పూజిస్తున్నారు కాబట్టి. స్వర్గలోకంలో వామన రూపంలో ఉంటారు, ఉపేంద్ర, ఆయన్ని పూజిస్తారనమాట ఇంద్రుడు, అందరి దేవతలు. సో అందుకనే ఇక్కడ ఇది చెప్పారనమాట. జనరల్గా వీళ్ళు దేవి దేవతల దగ్గర పూజలకు వెళ్ళేది వాళ్ళ యొక్క భౌతిక ఇచ్చలను పూర్తి చేసుకోవడానికి, లేకపోతే ఆ భౌతిక విషయాలను సంబంధించి, ఆ భౌతిక సమస్యలకు సంబంధించి వాళ్ళు వెళ్తారు. వాళ్ళు మెయిన్గా వాళ్ళ పట్ల ప్రేమను ఉత్పత్తి చేసుకోవడానికి ఆ భావనతోనే ఎప్పుడు వెళ్ళరు ఈ పూజ చేసుకోవడానికి, ఇలాంటి అన్ని పూజలకి. కానీ నేను చెప్పాను కదా, నాస్తికుల కన్నా అది బెస్ట్ అనమాట. ఇదేంటి మన భగవద్గీతలో చదువుకుంటాము, అన్నిటికన్నా లో ప్లాట్ఫామ్ అంటే ఆ పశువులాగా బతకడం, అది ఎక్దమ్ జీరో. అంటే పశువు లేకపోతే నాస్తికులు అంటే వాళ్ళు అస్సలు ఏ దేవుడిని నమ్మరు, ఏ దేవతని నమ్మరు. అది అన్నిటికన్నా లో, జీరో ప్లాట్ఫామ్. అది ఆల్మోస్ట్ పశువులతో సమానం చూస్తారు అనమాట మన శాస్త్రాల ప్రకారం వాళ్ళని. ఇంకా నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి వాళ్ళ పైన వచ్చేసి ఎవరైతే కర్మకాండ ఫాలో చేస్తారు. కర్మకాండ అంటే ఇదే, దేవీ దేవతలను పూజ చేసుకోవడం, ఏదో ఒక మాకు ఈ ప్రాబ్లం ఉందయ్యా, లేకపోతే మాకు ఇది కావాలి, కోరికలు ఉన్నాయి తీర్చుకోవడానికి రకరకాల పూజలు, రకరకాల ఈ పద్ధతులు వాడి రకరకాల దేవుని దగ్గరికి వెళ్ళి, దేవతల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆరాధిస్తారు వాళ్ళని. సో ఇది బెటర్ అనమాట, ఆ పశువు జీవనం కన్నా ఇది చాలా బెటర్. ఎందుకంటే ఇక్కడ ఎవరో పైన ఉన్న అధికారిని, ఈ విశ్వాన్ని ఎవరో పాలిస్తున్నారు, ఎవరో దానికి కంట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారు. అందుకే వాళ్ళతో మనం ఆరాధిస్తే, వాళ్ళు పుట్టి తెలిస్తే మనకి ఇలా కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అనే అట్లీస్ట్ కొంచెం నమ్మకం ఉంది వాళ్ళకి. ఆ దేవుడు అని ఉన్నాడనే ఒక నమ్మకం అనేది వాళ్ళు ముందు నమ్ముతారు కాబట్టి వాళ్ళు చాలా బెటర్ అనమాట.
కానీ మెల్లిగా దానికన్నా పైన ఇంకా చాలా లెవెల్స్ ఉన్నాయి. కర్మయోగ, నిష్కామ కర్మయోగ, అదే సకామ, నిష్కామ, తర్వాత లాస్ట్ భక్తి, శుద్ధ భక్తి వస్తుంది. ఇవన్నీ లెవెల్స్. ఇవన్నీ భక్తి యోగా ల్యాడర్ అంటే ఇది ఎలా శుద్ధ భక్తి వరకు లెవెల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా భగవద్గీతలో ఈ లెవెల్స్ అన్ని, టైప్స్ అన్ని డిస్కస్ చేశారు. భగవద్గీత చర్చలో చూద్దామంట. సో ఇక్కడ ఇంకా మనకి ఈ విషయాల తర్వాత మరి ఇంకొక 2 విషయాలు చూసుకుందామంట. ప్రభుపాదులు వారు ఏం రాశారో అది చూసి మనం చూద్దామంట. ఈ విషయాలన్నీ మనం చర్చించుకున్నాము. ఓకే, ఎస్, చాలా ఉదాహరణలు రాశారు ప్రభుపాదులు వారు. కొన్ని మనం ఆల్రెడీ చర్చించుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా లాస్ట్ మనం చర్చించుకుందాము. ఒక లాస్ట్ శ్లోక 28, 29. ఇది చర్చించుకుంటే మీకు అన్ని విషయాలు క్లియర్ అయిపోతాయి. మనము యజ్ఞం ఎందుకు చేయాలి, మరి లేకపోతే యోగా ఎందుకు చేయాలి, లేకపోతే మనం ఏవైతే కర్మలు చేస్తాం దానికి ఫలితాలు ఎక్కడి నుంచి ఎవరు మనకి ఇస్తారు, మళ్ళీ తపస్సు ఎవరికి చేయాలి, ఎలా చేయాలి, దానికి ఒక ధర్మం అంటే ఎవరికి పట్ల చేయాలి, అన్ని విషయాలు 1-2 శ్లోకాల్లో మొత్తం క్లియర్గా చేస్తారనమాట. 28, 29 శ్లోకాలు. వీటిని ఒక్కసారి స్నానం చేసుకొని ఇందులో 2-3 మాటలు చర్చించుకొని మనం ఈరోజు ఒక కథని ముగిద్దామంట. ఇవి బాగుంటాయి శ్లోకాలు. ఇది మీరు కావాలంటే దీన్ని మెమరైజ్ చేసుకోవచ్చు. ఈ శ్లోకాలను మీరు మెమరైజ్ చేసుకోవచ్చు. వాసుదేవా పరా వేద, వాసుదేవా పరామక, వాసుదేవా పరా యోగ, వాసుదేవా పరా క్రియా, వాసుదేవా పరం జ్ఞానం, వాసుదేవా పరం తపః, వాసుదేవా పరో ధర్మ, వాసుదేవా పరా గతి. చూసారా ఇక్కడ అన్నిటికీ అల్టిమేట్ ఆబ్జెక్ట్ ఆఫ్ వర్షిప్, మనం ఎవరిని ఆరాధించాలి, ఏ విధంగా అయినా సరే, దేని ద్వారా అయినా సరే, అది ఎవరు? వాసుదేవ. వాసుదేవ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఏమంటారు, మనం వాసుదేవ పరా వేద. మనం చదువుకున్నాం కదా, వేదైశ్చ సర్వేర్ అహమేవ వేద్య అని కృష్ణుడు చెప్తున్నాడు. అంటే అన్ని వేదాల నుంచి మనం అర్థం చేసుకునేది, చదువుకునేది ఎవరి గురించి, ఎవరిని తెలుసుకోవాలి, అది కృష్ణుడిని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వాసుదేవ పరామక. అంటే మనము ఏవైతే యజ్ఞాలు చేస్తామో దానికి యొక్క పర్పస్ వచ్చేసి, పర్పస్ అంటే దాని యొక్క కర్తవ్యం, దాని యొక్క లక్ష్యం. యజ్ఞాల లక్ష్యం ఎవరు? ఈ యొక్క వాసుదేవుణ్ణి ప్రసన్నం చేయడమే. మీరు ఏ యజ్ఞాలన్నా చేయండి, అన్నిట్లో లాస్ట్కి ఏంటంటే అన్ని యజ్ఞాలకి లాస్ట్ ఎవరైతే దాన్ని యజ్ఞం ఫలించింది అంటే లాస్ట్ విష్ణు వచ్చి దాన్ని స్వీకరిస్తేనే. అందరు దేవతలు వస్తారు, కానీ లాస్ట్ విష్ణు వచ్చి దాన్ని స్వీకరిస్తేనే ఆ యజ్ఞం సక్సెస్ఫుల్ అన్నట్టు. ఇప్పుడు యజ్ఞాలు చేస్తే ఎవరు రారనమాట, ఏ దేవతలు రారు, ఎందుకంటే ఎవరికి యజ్ఞాలు చేయడమే రాదు. అందుకనే కలియుగంలో మీరు ఏ ద్రవ్యయజ్ఞాలు చేయనవసరం లేదండి, దానికి కావాల్సిన బ్రాహ్మణులు ఎవరు లేరు ఇక్కడ. అందుకే మీరు హరినామ సంకీర్తన యజ్ఞం చేయండి మనకు చైతన్య మహాప్రభుల వారు ఇక్కడ శాస్త్రాల్లో కూడా చెప్పారనమాట. అందుకే మనము ఎక్కువగా నామ సంకీర్తన యజ్ఞం చేస్తాము, ఎందుకంటే అది ఈ కలియుగ ధర్మం కాబట్టి. అసలు యజ్ఞం చేస్తే నిజంగా దేవి దేవత దిగొచ్చి వాళ్ళు ఆ యజ్ఞాన్ని మీరు ఆహుతి ఎవరైతే ఫలాన్ని స్వీకరిస్తారనమాట వాళ్ళ యొక్క దీన్ని. యజ్ఞం యొక్క పర్పస్ ఏంటంటే భగవంతుడిని ప్రసన్నం చేయాలి. ఇవన్నీ మేము ఏవైతే చెప్తున్నామో ఇవి ఎందుకంటే ఇప్పుడు మీరు తత్వాలు అర్థం చేసుకున్నారనుకోండి, మీరు తర్వాత మనం అన్ని పాస్ట్ టైమ్స్కి వెళ్తాం, లీలలకు వెళ్తాం. మోస్ట్లీ నెక్స్ట్ రేపటి నుంచి మనం రేపు పురుషావతారాలు చర్చించుకుంటాము, అవతల రోజు అన్ని రకాల లీలావతారాలు చర్చించుకుంటాం. దాని తర్వాత ఇంకా మన స్టార్ట్ అయిపోతాయి చరిత్రలు, నారదముని అవన్నీ చరిత్రలు కూడా మనం చర్చించుకోవడం స్టార్ట్ అవుతుంది అనమాట. అవన్నీ చర్చించుకున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పాను కదా నారదముని, ఇప్పుడు మీరు దాని స్టోరీ చదివారనుకోండి నారదమునిది, ఒకవేళ మీకు భక్తి తత్వం తెలియలేదనుకోండి, మీరు ఏమనుకుంటారు, ఓకే నారదముని ఎవరో సాధువునికి సేవ చేశాడు, తర్వాత భగవంతుడి కృప కలిగి వెళ్ళిపోయాడు భగవద్ధామానికి. అంటే దాంట్లో ఏ స్టేజెస్లో ఎలా అంటే అక్కడ ఏం చేశాడు, సాధువులకు సేవ ఎందుకు అలా చేస్తే ఎలా పెరిగాడు భక్తిలో, ఎలా ఉన్నతి చెందాడు, ఆ అన్ని విషయాలు మనము ఇక్కడ తత్వాలుగా నేర్చుకున్నాం. కానీ తర్వాత కేస్ స్టడీ వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ అనుకున్నాం యజ్ఞాలన్నిటికీ లక్ష్యం ఏంటి, భగవంతుడు విష్ణువుని వాసుదేవుణ్ణి ప్రసన్నం చేయడం అని, అవునా? ఇప్పుడు అలాగే దానికి ఒక కేస్ స్టడీ వస్తుంది. అంటే కేస్ స్టడీ అంటే ఒక ఎగ్జాంపుల్, ఉదాహరణ వస్తుంది అనమాట మన భాగవతంలో 4వ స్కందంలో. అక్కడ ఏమవుతుంది, అక్కడ పృథు మహారాజు యజ్ఞాలు చేస్తాడు అనమాట. అప్పుడు యజ్ఞాలు చేస్తే
అక్కడ ఒక యజ్ఞానికి ఇంద్రుడు వచ్చి అడ్డుకుంటాడు. మనం స్టోరీ తర్వాత చూద్దామంట. ఇంద్రుడు వచ్చి అడ్డుకుంటే ఆ యజ్ఞాన్ని చేయనీయకుంటే అప్పుడు ఆయన ఇంద్రుడిని చంపబోతాడు మహారాజు. అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు, వదిలే ఆయన్ని, ఆయన ఒక మూర్ఖుడు, వాడిని వదిలేయి, నువ్వేం కంగారు పడకు, నేను చెప్తున్నాను కదా, ఈ యజ్ఞం అసంపూర్ణంగా ఉన్నా ఏం ప్రాబ్లం లేదు, నువ్వు వాడిని చంపకుండా ఇంద్రదేవుని వదిలేస్తే భగవంతుడు నీ పట్ల ప్రసన్నం అవుతాడు అని. అప్పుడు ఆయన యజ్ఞం కంప్లీట్ చేయకుండా కానీ విష్ణువు వచ్చేస్తాడు అక్కడికి. విష్ణు వచ్చేసి చెప్తాడు, నేను ఈ యొక్క భావన, నువ్వు ఆ ఇంద్రుడు ఇలా తప్పు చేసినా కానీ అతన్ని నువ్వు ఏమి అనకుండా నువ్వు బ్రహ్మదేవుడి మాటలు విని ఆయన ఒక అథారిటీని, ఆయన యొక్క నిర్దేశాన్ని నువ్వు అనుసరించినందుకు నీ యొక్క ఈ లక్షణాలు చూసి నాకు ఎంతో ఆనందం కలుగుతుంది. నువ్వు ఈ యజ్ఞం కంప్లీట్ చేయకపోయినా కానీ ఈ యొక్క యజ్ఞం లక్ష్యం ఏంటి, నేను ఇక్కడ రావడం, అది దర్శనం ఇవ్వడం, అది సఫలమవుతుంది. అది నేను వచ్చేసాను, నువ్వు యజ్ఞం కంప్లీట్ చేయకుండా కానీ నేను నీ పట్ల ఎంతో మనస్ఫూర్తిగా, అంటే నేను నీ పట్ల ప్రసన్నమని, హ్యాపీ అనేసి నీతోని చెప్తాడనమాట. అంటే నీ యజ్ఞం సక్సెస్ఫుల్ అని చెప్తాడు కంప్లీట్ అవ్వకుండా కానీ. అంటే పర్పస్ ఏంటి, యజ్ఞంగా భగవంతుడిని సంతుష్టపరచడం. ఇవన్నీ డీటెయిల్గా స్టోరీస్. అందుకే నేను ఇప్పుడే మీకు ఈ తత్వాలను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు తర్వాత అర్థమవుతుంది. మనం పాస్ట్ టైమ్స్ చదువుకున్నప్పుడు అందులోంచి లెసన్స్, శిక్షణలు, భక్తి తత్వాలు బాగా అర్థం చేసుకోవాలి. అది ఒక ప్లస్ పాయింట్ అనమాట. అందుకే మనం తత్వాలు ఏబిసిడీలు చదువుకుంటేనే కదా, గ్రామర్ చదువుకుంటేనే కదా, తర్వాత మనం ఇంగ్లీష్ బుక్స్ చదివినప్పుడు బాగా అర్థం చేసుకోవచ్చు స్టోరీని. మనం ఏబిసిడీల్లో వీక్ ఉన్నాం అనుకోండి, ఏబిసిడీలు చదివే గ్రామర్ వీక్ ఉన్నాం అనుకోండి, అది చదివేటప్పుడు మనకు చాలా కష్టంగా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి యోగా ఎందుకు చేస్తారండి? వాసుదేవ పరాయోగా. యోగా భగవంతుడిని సాక్షాత్కారం చేసుకోవడానికి మనం చేసేది భక్తి యోగా. యోగా అంటే ఒక శబ్దానికి అర్థం ఏంటంటే భగవంతుడిని మనకు కనెక్ట్ చేసేదాన్ని యోగా అంటారు. కనెక్షన్. యోగా అంటే యుగ్ అంటే కనెక్షన్. సో ఇదేంటంటే ప్రాసెస్. రకరకాల యోగాలు ఉంటాయి. అంటే ఏ యోగాన మీరు చేయండి, దాని యొక్క లక్ష్యం ఏంటంటే భగవంతుడికి నువ్వు సంబంధాన్ని స్థాపించుకోవడం. మనం భక్తి యోగా కూడా అదే కదండి. మనం చేసేది ఏంటంటే భక్తి యోగా, వేరే యోగా ప్రాక్టీస్ మనం చేయట్లేదు. ఎందుకంటే ఈ యొక్క మన కలియుగానికి భక్తి యోగానే మనకి రికమెండ్ చేశారనమాట మన శాస్త్రాల్లో. అవన్నిటికీ శ్లోకాలు ఉన్నాయి, మనం తర్వాత చూద్దామంట. నెక్స్ట్ వచ్చేసి వాసుదేవ పరాక్రియ. ఇప్పుడు మీరు అన్ని రకాల ఏవి చేసినా కానీ దానికి ఫైనల్గా రిజల్ట్ ఇచ్చేది వాసుదేవ మాత్రమే. మీకు వచ్చే బెనిఫిట్స్, రివార్డ్స్, మనం చేసే భక్తి కార్యాలు కానీ వేరే క్రియలు కానీ అన్నిటికీ ఫలాన్ని ఇచ్చేది భగవంతుడు మాత్రమే, వాసుదేవ మాత్రమే. వాసుదేవ పరం ధ్యానం. చెప్పాను కదా, మొత్తం వేదాల యొక్క లక్ష్యం వాసుదేవుని కృష్ణుడిని అర్థం చేసుకోవడం, భగవంతుని అర్థం చేసుకోవడం. అంటే భగవంతుని అర్థం చేసుకున్నాం అంటే నీకు పరంజ్ఞానం ఉన్నట్టే, అదే పరంజ్ఞానం. వాసుదేవ పరం తపః. ఎందుకయ్యా తపస్సు చేసేది? తపస్సు యొక్క లక్ష్యం ఏంటి? భగవంతుడిని సాక్షాత్కారం చేయడం, భగవంతుడిని తెలుసుకోవడం కోసం తపస్సు చేస్తారు. సో లక్ష్యం ఏంటి తపస్సుకి? భగవంతుడు వాసుదేవుడే. వాసుదేవ పరో ధర్మో. అసలు ధర్మం, పరో ధర్మం, అన్నిటికన్నా హైయెస్ట్ ధర్మ ఏంటి అంటే భగవంతుడి పట్ల భక్తి. దాన్ని పరోధర్మ అంటారు. భగవంతుడి పట్ల మనము ప్రేమక్తిగా భక్తి చేయడం, అదే కదా ఈ చాప్టర్ పేరు కూడా. నెక్స్ట్ వచ్చేసి వాసుదేవ పరాగతి. లక్ష్యం, మన లక్ష్యమే వాసుదేవ. సో మన జీవిత యొక్క లక్ష్యమే వాసుదేవుడి దగ్గరికి చేరుకోవడం. దీంతో ఈ శ్లోకం ముగిస్తుంది. ఇందులో మనం చదివాము, మనం కొన్ని విషయాలు ఆల్రెడీ చర్చించుకున్నాము, ఇంకేమైనా ఉన్నాయేమో అని చూస్తున్నాము. ఓకే, ఇప్పటివరకైతే మనం అన్ని మెయిన్ పాయింట్స్ అన్ని కవర్ చేసుకున్నాము. చాలా చాలా ధన్యవాదాలు. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అందులో పెట్టండి, మీరు మన కామెంట్ సెక్షన్లో కానీ లేకపోతే లైవ్ చాట్లో కానీ. మళ్ళీ మనం రేపు పురుష అవతారాల గురించి చర్చించుకుందాం. ముఖ్యంగా 3 పురుష అవతారాలు ఉంటాయి, అవి ఏంటి అని రేపు చూద్దాము. దాని తర్వాత మరుసటి రోజు లీల అవతారాల గురించి చర్చించుకుందాము. అవి బేసికలీ రెండు ఆన్సర్లు మీకు అక్కడ చర్చలో తెలిసిపోతాయి, అంటే కంక్లూడ్ అయిపోతాయి. ఈరోజు మనం చూసాము, సెకండ్ ఆన్సర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అనుకోండి డీటెయిల్గా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరూ ఇంతసేపు ఓపికగా కూర్చొని ఈ క్లాస్ అటెండ్ అయినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దండోత్నాం అందరికీ.
श्रील प्रभुपाद की जय, श्रीमद् भागवतम की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदे, हरि हरि बोल।